ఈ వీడియోలో మాస్క్ మ్యాన్ హరీష్ గారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. చాలా డిస్కషన్ జరిగినాయి, బట్ మెయిన్గా శ్రీజకి సంబంధించిన డిస్కషన్ జరిగినాయి. అంటే శ్రీజ చేసిన డిస్కషన్లు ఉన్నాయన్నమాట. సో లెట్ స్టార్ట్. ఇంక లేట్ చేయొద్దు, తొందరగా ఒకటేద్దాం, మరి ఎక్కువసేపు కూడా ఉండొద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్. దీనికన్నా ముందు ఎపిసోడ్ రివ్యూ చేశాను, చాలా ఎంటర్టైనింగ్ వచ్చిందని చెప్పి ఆడియన్స్ టాక్. మీరు కూడా చూసిన తర్వాత ఓ వాట్ ఏ సడన్ సప్పర్ అన్నా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదనమాట. బాగానే ఉంటుంది. అంటే అది యాదృచ్ఛికంగా వచ్చిన కామెడీ కాదు, యాక్చువల్గా నేను కావాలని చేసింది. నాకు కూడా డౌట్ కొడుతుంది, బట్ కొంతమంది బాగానే ఉందనేపటికి నాకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యంతో కూడిన ఆనందం అనమాట. సో చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. కానీ ఇది చూసిన తర్వాత చూడండి, ఇంకెందుకు అది చూడనప్పుడు. సో ఇది ముందు చూడండి. ఇక్కడ నాదొక సీరియస్ సిన్సియర్ రిక్వెస్ట్, లైక్ కొట్టండి వీడియోకి. ఇక్కడ నుంచి మీరు ఎవ్రీడే లైక్ కొట్టాల్సిన సమయం వచ్చేసింది. అట్లీస్ట్ ఇంకొక 80 రోజులు కూడా కాదు, 78-79 రోజులు అంతే. సింపుల్, ఈజీయే కదా. 70 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడు లైక్ కొడతారు? తర్వాత మీరు కొట్టాలన్నా కూడా నేను ఉండను, అమ్మో వద్దు అంటే. వేరే ఛానల్ ఉంది కాబట్టి అందులో చేస్తాను వీడియోస్. ఓకే, లైక్లు అప్పుడు కూడా కొట్టండి, బట్ అప్పుడు ఒకటో ఎప్పుడో 2 రోజులు కోటో 3 రోజులు కోటో వస్తుంది. ఇప్పుడైతే రోజు 3 వస్తుంది కాబట్టి లైక్ కొట్టండి. సోది ఎక్కువైపోతుంది నాకు తెలుసు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. నాకు తెలుసు కొత్తగా చూసేవాళ్ళు ఎవరు లేరు, కానీ పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కూడా తొందరగా ముందుగా అలా పరిగెడతా ఉండాలి మనం. లెట్స్ స్టార్ట్. సో అక్కడ బాయ్కి చెప్పేసిన తర్వాత నాగార్జున గారికి సంజన గారు ఏదో అంటున్నారు, October 10th సార్, October 10th అని. October 10th ఏంటి? కనీసం సాటర్డే అనుకుంటే కాదే, అది ఫ్రైడే అనుకుంటా కదా. ఫ్రైడే ఇస్ ఏ డ్రై డే, మరి ఏందో మరి ఎందుకన్నారు నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ బర్నీ గారు తనుజ గారు అడుగుతున్నారు, సజెస్ట్ చేయమ్మా ఏం చేద్దాం ఏంటని. ఇప్పుడు ఆయన కుకింగ్ మానిటర్ అయ్యారు. ఆయన ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు అన్నది నాకు కూడా తెలీదు. బై డిఫాల్ట్ మేబీ ఆ గ్యాప్లో బ్రేక్స్లో వాళ్ళు చేసేసినట్టున్నారు, మనకేం చూపించలా. తనుజ గారు నేను చెప్పేది చేస్తారా అన్నారు. ఏం చెప్తారని అందరూ ఆశ్చర్యపోతుంటే ఆవిడ టొమాటో రైస్ రెసిపీ చెప్పారు, బట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా రైస్ ఉందంట. సో అలాంటి దానికి నన్ను ఎందుకు ఏం చెప్పి ఆవిడ అనుకోని ఉండొచ్చు. సరే ఏదైనా మనకెందుకు కానీ టొమాటోలో పంచాయతీ. నెక్స్ట్ రాముని చూస్తే నాకు మాత్రం షాకులు దొరుకుతున్నాయి. ఈ రామునేనా మనం చూసింది? ఈ రాముడు ఆ రాముడేనా? ఆ రాముడు వేరా, ఈ రాముడు వేరా అన్నట్టుంది. మదిపోయింది. అందరిని పిలిచి గట్టిగా వీకెండ్స్లో తప్ప మిగతా డేస్లో ఎవరు కూడా పడుకోకండి, ఆఫ్టర్ లైట్స్ పడుకోవాలి. డాగ్స్ అరిస్తే మాత్రం ఖచ్చితంగా దారుణంగా ఉంటుంది. మామూలు కూడా దారుణంగా ఉంటుంది. ప్లీజ్ నేను ముందే చెప్తున్నా, మళ్ళీ తర్వాత నన్ను అపార్థం చేసుకుంటే బాగోదు రే. ఇది నేను యాడ్ చేసింది. ఆల్మోస్ట్ అందరూ మేల్కొని ఉంటున్నారు, సరేనా? బట్ ఇది తప్పదు, బిగ్ బాస్ ఫార్మాట్ ఇదే అని చెప్పి ఆయన చెప్తున్నాడు. పక్కన సుమన్ శెట్టి గారు ఇమాన్యుల్ ఇద్దరు నవ్వుకుంటా ఉంటారు. నీకు బాగానే చేస్తారు వీడు అని చెప్పి ఏదో అనుకుంటుంటారు మనసులో. నెక్స్ట్ రాము, కిచెన్లో ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే తప్పితే వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా అది సీఎం అంటే కుకింగ్ మానిటర్ ఇలా షార్ట్ కట్లో రాసుకుంటూ ఉంటారు అనమాట. అందుకని ఒకసారి దెబ్బడతా ఉంటుంది. కుకింగ్ మానిటర్ని అడగాలి. ప్రాబ్లం ఉంటే మానిటర్స్ అడగండి. ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే నేను మాట్లాడతా. ఐఎమ్ హియర్ నా, వై యూ హియర్. మామూలుగా లేదు అసలు. అరాచకం ఎక్కడ తెలుసా? దీని తర్వాత ఏంటంటే, ప్లీజ్ వినండి అందరూ. కొంతమంది తినకపోతే మధ్యలో బిల్లు వచ్చినట్టు ఉందండి. బ్యాటరీస్ వచ్చిన తర్వాత అని చెప్పి సంజన గారు అని చెప్పి గట్టిగా అరిచాడు. వింటున్నారా అని చెప్పి ఆవిడ లోపల రెస్ట్ తీసుకోవడం అనమాట బెడ్రూమ్లో. వింటున్నారని చెప్పి ఆవిడ రిపీట్ చేసింది. బ్యాటరీస్ వచ్చిన తర్వాత చెప్పు వింటున్నా అని. అన్న బర్నీ అన్న నవ్వుతా ఉన్నాడు. బర్నీ అన్న అని చెప్పి అన్ని. దాని తర్వాత ఎవరు బ్యాటరీస్ వాళ్ళే మార్చుకోవాలి. వర్క్లో ఉన్నా మార్చుకోండి, వర్క్ అనేది వీళ్ళు మార్చుకొని తర్వాత వచ్చి చేసుకోండి, సరేనా? చూసారా ఈరోజు ఏం జరిగిందో అన్నాడు. అది ఏం జరిగిందో మనకు తెలియదు, ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్ కదా, ఏదో జరిగి ఉంటుంది. బిగ్ బాస్ దుబ్బులు పెట్టి ఉంటాడు, మనకు చూపించలేదన్నమాట. దయచేసి సపోర్ట్ చేయండి. మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎవ్రీవన్. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. గత్తరగా ఉంటుంది ఈ వారం మొత్తం అనుకున్నా. గత్తర ఏం చేసేలా ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి చొక్కాలు చూపిస్తారు. ముఖ్యంగా సంజన గారు రాముకి చొక్కాలు చూపిస్తారేమో అనుకుంటున్నా. రాముని అందరికీ చొక్కాలు చూపిస్తాడేమో. సరిగ్గా చెయ్యట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు, లీనియంట్గా ఉన్నాడని కెప్టెన్సీ పోతుందేమో అనుకున్నా. ఓవర్ చేస్తున్నాడు, డిక్టేటర్షిప్ చేస్తాడని చెప్పి వీళ్ళు కెప్టెన్సీ తీసేసేటట్టున్నారు. ఏమనయ్యా ఏమైందో. ఆ రాము ఈ రాము కాదు, ఇంకేదో అయ్యింది. చూడాలి అది మనోడు ఏంది, అది డెవలప్మెంట్ ఏంటి. అలా ఫస్ట్ కొంచెం భయంగా ఉండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి అది రోజు వదిలించుకున్న సింహాలా వెళ్తున్నాడా లేదంటే ఏంటన్నది టాస్క్లు ఆడిన తర్వాత ఇంకొంచెం డిసైడ్ చేద్దాం. నెక్స్ట్ శ్రీజ అండ్ ఇమ్ము. శ్రీజ అక్కడ ఉందన్నమాట. ఏంటి ఫీల్ అయ్యావా హరీష్ గారు పెట్టినందుకు అది అని చెప్పి ఇమ్ముని అడిగితే ఇమ్ము, నేను ఎక్స్పెక్ట్ చేశా, ఆ గొడవ అయింది కదా, ఆ వేవ్ లెంత్ ఇంకా అప్పటి నుంచి మ్యాచ్ అవ్వలేదు అని చెప్పేది ఆ మాస్క్ దాంట్లో పెట్టాడు దానికోసం అనమాట. నేను అంతగా మంచిగా మాట్లాడినా ఇంకా ఆయన ఇమ్ము కొంచెం మాట్లాడుతూనే ఉన్నాడు ఆయనతో. ఎప్పుడు పడితే అప్పుడు తిన్నప్పుడు అన్న తిన్నారా అన్న అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నాడు. శ్రీజ
నువ్వు అన్నావుగా ఇప్పుడు ఏదో అందనమాట, ఇప్పుడు ఏమైంది ఏంటి అని చెప్పి ఇమాన్యుల్ నాకు తెలుసు, నేనుంటా, బర్నీ ఉంటా, అందరూ ఉన్నాడు. ఇప్పుడు అసలైంది అవుతుంది అని చెప్పి ఆయన బయటికి వెళ్ళినప్పుడు అన్నాడంట, స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. సో నెక్స్ట్ శ్రీజ అంటది ఇతను తెలుసు, అక్కడ బర్నీ అని ఉంటాడు, ఇతనిది తెలుసు అంటది. అన్న తర్వాత బర్నీ గారిని చూసి ఇతను అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతా, ఇతను అనడం కరెక్టే కదా అని చెప్పి మళ్ళీ అంటది. ఆ రోజు నుంచి కన్ఫ్యూజన్లో ఉందంట, ఇతను అనొచ్చా లేదా అని చెప్పి. అతను అంటలో అనొచ్చు, కాకపోతే ఏంటంటే అది పెద్ద సౌండింగ్గా కరెక్ట్గా ఉండదు. దాని బదులు బర్నీ గారనో బర్నీ అన్ననో అలా అంటే బాగుంటుంది మన తెలుగులో కొంచెం. సో అప్పటి నుంచి అతను అంటే తప్పు అనిపిస్తుంది. అంటే బర్నీ అన్న ఒరే నన్ను రా అను పర్లేదు అంటాడు. ఒరే నువ్వు దీనికోసం ఏంట్రా ఎక్కడ బర్నీ అన్న మంచుడని పెట్టావు అంటే కాదు, అది వేరే టాపిక్, మళ్ళీ దీనికి లింక్ వేసుకొని ఇక్కడ వారిని దీనికోసం ఇంత పెట్టావు అని చెప్పి వెళ్ళిపోబాకండి. ఒరే అన్న ఏం పర్లేదు, అదే కదా ఒరే అన్న ఏం పర్లేదు అంటారు. అలా ఏమలేండి అది అని చెప్పి కళ్యాణ్ అరే అతను ఆయన ఇవన్నీ మన తెలుగులో పర్యాయ పదాలు అని చెప్తాడు. మన తెలుగు మీడియం బెటరా మనం తెలుగు మీడియం. నెక్స్ట్ ఏమో ఆయన ఏం చెప్పాడు తెలుసా, మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నా దానికి ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నానంటే ఫస్ట్ వీక్లో ఏం జరిగిందో దాంట్లో ఆయనది తప్పని వెళ్ళిందంట, ఇమ్ముది తప్పని వెళ్ళలేదు కాబట్టి బయటికి అలా పోటర్ అవ్వలేదు కాబట్టి దానికోసం అని చెప్పాడు అన్న విధంగా చెప్తున్నాడు అనమాట. సో ఆయనలో ఉన్న మైనస్ అదే, అక్కడ ఆగిపోయాడు ఆయన అని చెప్పి. నెక్స్ట్ శ్రీజ అంటే ఫస్ట్ వీక్ అయ్యాక ప్రతిసారి గ్రూప్ డిస్కషన్స్లో ఆ నామినేషన్స్ వస్తాయి కదా, గ్రూప్ నామినేషన్లో ప్రతిసారి ఈ టాపిక్ వచ్చేది మాకు అని చెప్పి చెప్తా ఉండేది అనమాట. అదేరా మనిషి అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తాడు 1 వీక్ నుంచి అది అని చెప్పి. బేసిక్గా బిగ్ బాస్ హౌస్లో అలా క్యారీ ఫార్వర్డ్ వచ్చే లగేజ్ని మోసుకుంటూ వస్తే ఏమవుతుందంటే సింపుల్, ఎంత లగేజ్ మోసుకొస్తే మన నడవలేము అనమాట ఇంకా. సో అందుకని వారాలు ముందుకు వెళ్ళలేము, ఎక్కడిదక్కడ దించేసుకుంటూ ఉండాలి, దించేసుకొని ముందుకెళ్తుండే. ఇమాన్యుల్ ఒక మాట అంటాడు, తర్వాత చెప్తాను నేను మీకు అది, ఎవ్రీ సాటర్డే తర్వాత మనం మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవ్వాలన్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ రాము వచ్చి ఇమాన్యుల్ చెప్తాడు, అక్కడ సంజయనగర్ లోపల పడుకొని ఉంటారు అనమాట, రెస్ట్ తీసుకుని ఉంటారు. అన్న రెస్ట్ ఇక్కడ తీసుకోవడానికి లేదు, టెనెంట్ హౌస్కి వెళ్ళిపోండి అని చెప్పాను అన్నది. నాకు వాడి అమ్మ రాము నువ్వు ఏదో చేసేటట్టు ఉన్నావు అనిపిస్తాను ఉంది. సంజయనగర్ చొక్కాలు చూస్తారు, మనడు చొక్కాలు చూపిస్తున్నాడు. ఆవిడ పడుకుంది బ్రో, అమాయకురాలు అలా జస్ట్ చారపడింది, పంపించేసి నువ్వు టెనెంట్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి ఏంటో. సో వెళ్ళిపోమని చెప్పా, కావాలంటే లగేజ్ షిఫ్ట్ ఇదంతా మార్నింగ్ చేసుకోండి అని చెప్పా, బట్ ఇక్కడ మాత్రం ఎలా లేదని చెప్పి అన్నాడు. వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. సోమనన్న నెక్స్ట్ వాష్రూమ్ ఎవరైనా అడుగుతాడు అనమాట రాముని, అంటే డబుల్ డ్యూటీ అవుతుంది అన్న అని ఓ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాడు. వాడు ఇచ్చి సంజన గారికి నేను చెప్తాను ఏది చేయాలి, లాండ్రీ 1 వీక్, వాష్రూమ్ 1 వీక్ 2 చేయాలి అని చెప్పి ఆవిడకి చెప్తాడు. వాష్రూమ్స్ క్లీన్ చేసుకోండి సంజన గారు, దాని లాండ్రీ 2 రోజులకు ఒకసారి చేసుకోండి అని చెప్తానన్న అని చెప్పి వెళ్ళిపోతాడు. దాని తర్వాత తనుజ పవన్ బయట మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. తనుజ నేను యాక్చువల్లీ మిస్సింగ్ హరీష్ గారు అని చెప్తా ఉంటుంది. హరీష్ గారిని మిస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గుర్తుంచుకోండి. సో లాస్ట్ 2 డేస్లో ఆయన చాలా బాగున్నారంట, వెళ్ళేటప్పుడు కూడా చెప్తున్నారు ఫ్లడ్ చేశారు అది అని చెప్పారు కదా, బాగా ఆడారు, బాగా మాట్లాడారు, అంటే వాళ్ళతో ఆడారు కదా ఆ టైల్స్ టాస్క్ ఇవన్నీ. సో ఇది జరిగింది అది. నెక్స్ట్ పవన్ ఆయన ఉంటే బాగుంటుండేది, ఆయన ఒకవేళ ఓనర్ అయ్యి ఉంటే కనుక ఇంకెలా బాగా ఆడేవాళ్ళు అని చెప్పి చెప్తా ఉంటాడు. తనుజేమో వెళ్తారని అనుకోలేదు, ఆయనే చెప్పారు నేను వెళ్తున్నా బాయ్ ఇక్కడ కాదు వెళ్తున్నా అని చెప్పారు, బాయ్ జాగ్రత్త బాగా ఉండండి అన్నారు, నాట్ ఎక్స్పెక్టెడ్ అంట. అంటే ఏమన్నా మీరు దివ్య వెళ్ళిపోతారు అనుకున్నారా, నాకు అర్థం కాల, మీరు ఎవరు వెళ్ళిపోతారు అనుకున్నారు. ఇలాంటి టైంలో మనం ఉండవేంటి అనిపిస్తుంది పక్కన, అంటే నువ్వు ఏమనుకున్నావు నిజంగా ఎవరు వెళ్ళిపోతావు అని సైలెంట్గా అడిగేసేవాళ్ళం. సో ఎవరంటే దివ్య వెళ్ళిపోవాలి అని అనుకున్నారా, దివ్య వెళ్ళిపోతే బాగుండు అనుకున్నారా, దివ్య ఉండకూడదు ఏమనుకున్నారు. ఇది హరీష్ మీద ప్రేమ, దివ్య మీద ఏమైనా వాళ్ళ నాన్నగారి దగ్గర అయిపోతున్నారని చెప్పి ఏమైనా జలసియా. సో పవన్ ఓనరే ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనుకున్నాను. సో తనుజ ఆయన లోపల ఏముండదురా, మనిషి మంచోడే, కాకపోతే అప్పుడప్పుడు కోపం వస్తేనే అలా చూపిస్తారు అన్నట్టు అనమాట. అరిచేసి అంత అయిపోయాక హీ విల్ టేక్ టైం, ఓదారిస్తే త్వరగా వచ్చేస్తారు, లేకపోతే అలాగే ఉంటారంట. ఆయన చిన్న పిల్లలండి, మీరు ఇల్లు ఓదార్స్తుంది, నాకు అర్థం కాలేదు. సర్లేండి ఓకే విల్ టేక్ ఇట్. మొన్న కూడా ఆయన అంటుండే అయిపోయింది మీది, మేము అయిపోయింది, ఇంక ఈ వారం మేము ఓనర్స్ అయిపోతాం, మీరు టెనెంట్స్ అయిపోతారు, చూసుకుందని చెప్పి ఆయన చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు యాక్చువల్గా. అంటే 2 వీక్స్ షిఫ్ట్ కదా అని అనుకున్నారు. 2 వీక్స్ తర్వాత వీళ్ళు షిఫ్ట్ అయ్యారు కాబట్టి 2 వీక్స్ తర్వాత మళ్ళీ వీళ్ళు షిఫ్ట్ అవుతారేమో అని అనుకున్నాడు. బట్ కట్ చేస్తే ఆయన ఓనర్ అయ్యాడు, అలా ఎలిమినేట్ అయ్యాడు. యాక్చువల్గా బిగ్ బాస్ కూడా మీరు అందరూ అనుకుని నువ్వు పేరు చెప్పండి, తర్వాత నేను అప్రూవ్ చేస్తాను లేదు చెప్తానని చెప్పాడు కదా. వీళ్ళందరూ అనుకుని హరీష్ గారి పేరు చెప్పిన తర్వాత అందుకని అప్రూవ్ చేశాడు, ఎందుకంటే ఆయన వెళ్ళిపోతాను అప్పుడు తెలుసు కాబట్టి. ఏదో అంటే ఆయన ఉంటాడు, సో దట్ వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు బ్రేక్లో, అరే వాళ్ళు సేవ్ అయిపోయారంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలరా, మన పరిస్థితి ఏంట్రా, మనం ఏమైనా వెళ్ళిపోతామా లేదంటే ఏంటని క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదా. ఆ క్యాలిక్యులేషన్ అంటే అరే హరీష్ గారిని ఓనర్ చేశారంటే ఇంక హరీష్ గారు అలర్రా, మిగిలింది మన ఇద్దరమే అయిపోయావరా అని చెప్పి అనిపించడానికి. నెక్స్ట్ బర్నీ అండ్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. బర్నీ గారు నా యాటిట్యూడ్ నచ్చకపోవచ్చు, ఓకే,
బట్ నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయలేదు కదా అని చెప్పి హరీష్ గారి ఎలిమినేషన్ కోసం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నేను తేడా చేశాను అనుకో, నాతో రిలేషన్ లేదు ఎనీవే. కాదు, ఇక్కడి నుంచి ఏంటంటే తనుజ గారి కోసం మాట్లాడుకుంటున్నారు. ఇది ఇందా నేను పెట్టిన టైటిల్కి ఇక్కడ అనమాట, దానికి సార్థకత చేకూరిస్తా. నేను తేడా చేశాను అనుకో, నాతో రిలేషన్ లేదు, అక్కడ నాకు అవసరం వచ్చింది, నేను సేవ్ చేయడానికి అక్కడ నిలబడ్డాను. తనుజ గారి కోసం ఏం చెప్తారంటే, నాకు రిలేషన్ లేదంటే ఎవరితో అంటే రీతుతో, సో నాకు అక్కడ సేవ్ చేయడానికి అవకాశం వచ్చింది, నేను నిలబడ్డా. ఎవరిని? తనుజ గారిని. ఇది కట్ చేసి మధ్యలో చూపిస్తాడా? మన డీ కూడా చేసుకోవడం కష్టమైపోతుంటుంది. అయినా మనకున్న తెలివితేటలతో, మనకున్న బిగ్ బాస్ నాలెడ్జ్తో మనమే మొక్కలు పేర్చుకొని అదేదో బ్రిడ్జెస్ చేశారు చూసారా, అట్లా చెక్కలు పేర్చుకొని ఆ బ్రిడ్జ్ని పూర్తి చేసుకుంటూ ఉంటాం. సో సేవ్ చేయడానికి అక్కడ నిలబడ్డాను, అది కదా ఆలోచించాలి. నేను నీ గురించి నిలబడ్డానని కదా ఆలోచించాలి, అది ఆలోచించట్లేదు. నెక్స్ట్ ఏంటంటే, అంతేగాని నువ్వు రీతుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు రీతుకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి నేను రీతుకు సపోర్ట్ చేయాలంటే అట్లా ఎట్లా అవుతుంది? పాయింటే కదా. ఆమె రీతికి సపోర్ట్ చేస్తాను, నువ్వు కూడా రీతికి సపోర్ట్ చేయండి అవుతుందా? అవ్వదు. నేను రీతు క్లోజ్, అలానే నాకు నువ్వు రీతు క్లోజ్, కానీ నాకు క్లోజ్ వేరే వాళ్ళు ఉంటారు కదా, నేను ఆడుకోవాలి కదా. సో రీతుని సపోర్ట్ చేయలేదని కోపం పెట్టుకోకూడదు కదా అని చెప్పి సింపుల్గా చెప్తాడు. కరెక్టే కదా, బాగా చెప్పారు కదా, ఇది ఆవిడకి కూడా చెప్పారు కదా. అయినా ఆవిడ లేదు నాన్నంటే ఏదో ఇంటి నుంచి తెచ్చుకున్న నాన్నలా ఉంది నాకైతే. అక్కడ ఆయన ఒక తోటి కంటెస్టెంటే, మీరు ఒక కంటెస్టెంటే, వీడికి అర్థం కావట్లేదు. ఎంత చెప్పారు కదా, వీళ్ళు విడిపోతారని అనుకున్నావా? నేను అనుకున్నానులేండి, మీరు అందరూ అనుకోరు, కానీ లేదు అదేం జరిగేటట్టు నాకేం అనిపించట్లా. అది ఆవిడకి మంచిదే జరగకపోతే మాత్రం. కళ్యాణ్ ఏంటంటే కోపం పెట్టుకోదు, కోపం కాదండి బాధ అంటాడు. బాగానే వెనకేసి వస్తున్నావు తనుజాని అని నాకు అనిపించింది ఆ టైంలో. నెక్స్ట్ భరణి గారు, అది నీ ఇండివిజువాలిటీ నీది, సరేనా? మీ ఇద్దరు ర్యాపో ఒకలా ఉంటుంది, నాకు ర్యాపో ఒకలా ఉంటుంది, నాకు వేరే వాళ్ళతో ర్యాపో ఉంటుంది కదా. సో అలా ఉండకూడదు, నీ గురించి నేను నిలబడతాను అంతే, అలా అందరి కోసం కాదు కదా అని చెప్తారనమాట. సపోజ్ రాము తను ఉన్నారనుకో, ఇక్కడ ఆ టైటిల్కి సపోజ్ రాము తను ఉన్నారనుకో, అప్పుడు నేను రాముకి ఎందుకు చేస్తా? జస్ట్ థింక్. సో రాము తనుజ కనుక ఉంచుంటే నేను రాముకి చేయను, తనుజగే చేస్తా అని చెప్పారట. అదిరా భరణి అన్న మంచోడంటే ఆయన ఉంది. అది ఇక్కడే కాదు, ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఇంకో చోట కూడా ఉంటుంది, అక్కడ కూడా ప్రూవ్ చేసుకుంటాడు. భరణి అన్న మంచోడు, భరణి అన్న బాండ్స్ కరెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నాడు, భరణి అన్న బాండ్కి విలువ ఇస్తున్నాడు. జేమ్స్ బాండ్ కూడా అంత విలువ ఇచ్చున్నాడు, అది అంత విలువ ఇస్తున్నాడు ఆయన. ఆలోచించని చెప్పారు. కళ్యాణ్ ఏమో నాకు ఇంకా మళ్ళీ కట్ అయింది ఏమైంది ఇది, నాకు బాధ కోపం కాదండి అని చెప్పి ఆయనే చెప్తుంటాడు. నీకు పెయిన్ ఎక్కడ అనిపించిందంటే, గోల్ దాకా వచ్చిన గోల్ వేయట్లేదు, మేబీ కెప్టెన్సీ టాస్క్లు అనుకుంటా. సో వేయట్లేదు, అందుకోసం చెప్పి నీకు పెయిన్ అనిపిస్తుంది అని చెప్పి. నెక్స్ట్ భరణికి బఠానీ అని రాసేసుకున్నాను నేను. మనం పేపర్ ఇది టైపింగ్ అంటే కొంచెమే అర్థం అవుతుంది, మన పేపర్ మీద రాస్తే ఇంకంతే దిద్దినోడికి చుక్కలే ఏమో. కానీ భరణి అండ్ భరణి గారు ఇమ్ము అనమాట. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే రాజా అన్నట్టు ఏదో డైలాగ్ చెప్తారు అనమాట. జనాలు చూస్తారు, ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మాట్లాడింది 10th వీక్లో కూడా జనాలు తీస్తారు, అవన్నీ చూసుకుంటారు. ఈ 15 వారాలు పడిద్ది, పోపు ఎవరికొకరికి ఇలా పడతానే ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మంచి ఆ చెడు చూసుకుని వెళ్ళిపోతాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. భరణి అన్నేమో ఐఎమ్ ఇక్కడ నాకు నిజంగా ఈ కాన్వర్సేషన్ అర్థం కాలేదు బ్రో, నేను చదివేస్తాను, మీరు ఎవరైనా అర్థం చేసుకుంటే డీకోడ్ చేసి చెప్పండి, కింద మన వాళ్ళు చూస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ నిజంగానే అని చెప్పి హగ్ చేసుకుంటారు. ఇది అర్థమైంది, హగ్ చేసుకున్నాడు అది అని చెప్పి. కానీ భరణి గారు తిరిగిట్లా. భరణి గారు ఇమాన్యుల్ విషయంలో ఎవరు కట్టప్ప అని పెద్ద మాటలు ఎందుకు, కానీ ఎవరికొకరికి వెనకాల మాట్లాడుతున్నారు. అదే ప్రెసిడెంట్ అయితే మాత్రం ఇమాన్యుల్ వెనక మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మాట్లాడుతున్న చేత మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాట్లాడతారు ఆ విషయం. ఇక్కడ ఏమంటారండి భరణి అన్న, ఆవిడ గొప్ప అనుకుంటే నేనేం చెప్పలేను లోపలికి రావడానికి అన్నారు. ఆవిడ ఎవరు, గొప్ప ఏంటి, లోపలికి ఎందుకు వచ్చారు నాకు అర్థం కాలేదు. అందులో సగం గొప్పతనం నీది ఉంది అనుకుంటే మాత్రం ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు. సంజన గారేనా లోపలికి వచ్చారా ఏంటి, తనుజేనా, ఏం అర్థం కాల. ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకుంటే అన్ని రకాలుగా ఆలోచించి తీసుకుంటాం, అందులోనూ నైట్ నువ్వు బాధపడిన తర్వాత నా మైండ్లో ఉండొచ్చు కదా. సో నైట్ నువ్వు బాధపడింది నా మైండ్లో ఉండొచ్చు కదా, ఆవిడ ఒక్కరి దాని దగ్గర డెసిషన్ కరెక్ట్ కాదు కదా అన్నారు. నాకైతే ఏం అర్థం కాలేదు డిస్కషన్. ఆవిడ ఇమాన్యుల్ అంటే నేను నీ పేరే చెప్తా అన్నారు. ఒకరి సంజన గారు అయితే అసలు కంపారిజన్ ఏముంది, డైరెక్ట్గా ఇమాన్యుల్ పేరు ఎట్టగానే చెప్తారు కదా. ఏందో భయ్యా ఈ డిస్కషన్ అయితే మాత్రం నాకు అర్థం కాలేదు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ చూస్తే సంజన గారు అనిపించింది. ఆయన ఏంటంటే ఈరోజు తెలుసుకునిద్ది, అయిపోయింది, ఆపేసింది, ఇంకా అవన్నీ వర్క్ అవ్వవు అని చెప్పి దొంగతనాల కోసం చెప్తున్నారేమో అనిపించింది. ఆవిడ ఆపేసింది ఇవన్నీ చెప్పి సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయింది, ఇంకా ఫేస్ టు ఫేస్ పడుతుంది ఒక్కొక్కరికి, దానికి రెడీగా ఉండు అని చెప్పి చెప్పాను అన్నట్టు చెప్తాడు. సో సంజన గారి కోసమైనా మరి ఆవిడ ఎందుకు వచ్చిందో లోపలికి, ఎందుకు వెళ్ళిందో బయటికి, నాకేం అర్థం కాలేదు అంతా. నెక్స్ట్ ఈ డిస్కషన్ చెప్తున్నప్పుడు సంజన గారు పాపం బెడ్, తలదుండు అన్ని పట్టుకుని, పిల్లు అన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట టెనెంట్ రూమ్కి, మెయిన్ బెడ్రూమ్ నుంచి. నెక్స్ట్ పవన్, నీది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇమ్ముది
ఏదో ఆయన పెట్టాడు మాస్ దాంట్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇమ్ము అంటాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు. అదేంది ఇందాక స్టేజ్ అడిగినప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను అన్నావు కదా, ఎక్కడో చోట కాంట్రాడిక్ట్ చేసుకుంటామంటే 10 నిమిషాల్లో కాంట్రాడిక్ట్ చేసుకున్నారు. అది విషయం కాదు, కాంట్రాడిక్షన్కి చెప్తున్నా. ఆ మనిషి మారడు అంతే ఇంకా అని అనుకుంటారు అనమాట పవన్. అంటే ఆ ఉద్దేశంలో ఏంటంటే మీరు కోపం వస్తే చూపిస్తారు, ఒక చోట 2 చోట్ల చూపించారు, కానీ ఆయన ఉద్దేశం ఏంటని నేను చెప్తాడు. కానీ గేమ్ కోసం మీ ట్రూ సెల్ఫ్ ఇంకా చూపించట్లేదు కోపడకుండా అని చెప్పి మీరు ఒకటి నామినేషన్ ఎక్కడ చోట చూపించారు, కానీ మిగతా విషయాల్లో చాలా చోట్ల మీరు చూపించట్లేదు ఆగిపోతున్నారని చెప్పి. సో అందుకోసం అని చెప్పి అనమాట. సంజన గారితో ఎవరిదో ఏదో అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సుమన్ అండి, వాళ్ళు మాట్లాడుకుంటారు. సుమన్ అన్న ఏమంటాడంటే బయటికి వెళ్ళి బీయింగ్ బ్యాగ్ తీసుకురమ్మన్నప్పుడు నేను ఇంకా వాళ్ళ కోసం అదే సరిగ్గా లేదు కదా, బాధలో ఉన్నాడు కదా, ఎవరి కోసం ఎవరైనా వచ్చారేమో ఫీల్ అవుతున్నారు కదా అని అనుకున్నాను అని చెప్పి, అంతేగాని ఇట్లా సెటైర్లు వేసారని చెప్పి అనుకోలేదు అంటాడు. నెక్స్ట్ సుమన్ అన్న ఇక్కడే చెప్తాడు, మీరు ఎవరు కావాలని కాదు మీరు మాట్లాడాలని చెప్పి అలా అడిగాను అని ఏదో అంటాడు అనమాట. ఇది అర్థం కాలేదు. మీరు బర్నీ అపోజిషన్లో ఉంటే ఎవరు నామినేట్ చేయగలరు అని చెప్పి ఏదో అడిగారో మరి షూటింగ్లో ఏదో అది సాటర్డే ఎపిసోడ్లో పాయింట్ ఏదో, కానీ మనకు కనెక్ట్ అవ్వాలి, నాకైతే కనెక్ట్ అవ్వలేదు ఇది. నెక్స్ట్ ఏం చెప్తారంటే ఇమాన్యుల్ అన్న నేను మాస్క్ పెట్టినట్టు నీకేమైనా కనిపిస్తుందా అని చెప్పి సుమన్ అన్న అడుగుతాడు. సుమన్ అన్న లేదు అంటాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ అంటాడు, ఇప్పుడు భరణి గారు ఉన్నారు అనుకో మనకు తెలిసిపోద్ది అది, అంటే మనకి ఎంతో కొంత అనిపిస్తుంది తెలిసిపోద్ది, అలా నాదేమని అనిపిస్తుంది అని అంటే లేదు ఇది బాగానే ఉంది నాకే అనిపించట్లేదు అంటాడు. దాని తర్వాత నందు రాముని లేపారు, నెగిటివ్ కామెంట్స్ చెప్పండి అని చెప్పి సుమన్ అంటాడు అనమాట. నాకు అనిపించింది చెప్పా, నేను చేంజ్ చేసుకోవాలి కదా, తప్పులేదు కదా, నాకు అనిపించింది నేను చెప్తాను, రాంగ్ అయితే నేను చేంజ్ చేసుకుంటాను అని చెప్పి ఆ విధంగా చెప్తాను అనమాట. బర్నీ అన్న ఏ మాత్రం మారడం లేదు, సేమ్ గేమ్ ఆడుతున్నాడు, సేమ్గా ఉన్నాడు, ఇంకా ఆడాలి అని చెప్పాను, తప్పేమైనా ఉందా? సో కళ్యాణ్లో ఏమీ లేవు, కనపడలేదు కాబట్టి ఫస్ట్ వీక్ బాగాలేదు కానీ బాగున్నాడు కానీ సో నెగిటివ్స్ ఏం కనిపించలేదు అని చెప్పాను అని చెప్పి ఆయన పాయింట్లో ఆయన చెప్తా ఉన్నాడు. రీతుది నాకు బాధ అనిపించింది, ఫ్రెండ్ ఎక్కువ అని చెప్పి వెళ్ళిపోతుంది, అన్నను పట్టించుకోవట్లేదని చెప్పి సో నేను ఆ విషయం చెప్పానని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఇంకా ఎవరు చెప్పానని చెప్పి మర్చిపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ రాము వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి అన్న బెడ్రూమ్లోకి ఎవరికి యాక్సెస్ అవ్వడానికి లేదు, టెనెంట్స్కి అయితే అసలు యాక్సెస్ లేదు బెడ్రూమ్లోకి ఇక్కడ వరకు ఏదైనా సరే అని చెప్పాడు. ఇంతకుముందు రాము ఈ పాయింట్లని చెప్పాలనుకున్నాడు వాళ్ళతో, కొన్ని చెప్పాడు వాళ్ళు తీసుకోవాలా, ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనోడు కింగ్ కాబట్టి మనోడు ఆ పాయింట్లన్నీ ఇప్పుడు చేస్తూ ఉంటాడు ఒక తర్వాత ఒకటి. నెక్స్ట్ సోమన్ ఏదో జోకేస్తాడు ఇక్కడ వెళ్ళిపోగానే, ఇక్కడ ఏదైనా అంటాడు, అంటే ఇక్కడ బలైపోయాడో ఏదో అంటాడు అనమాట, ఏం అర్థం కాలేదు నాకైతే. సో మళ్ళీ అంటే బయటకు వచ్చేస్తున్నాయా అంటాడు, అంటే లోపల అనుకుంటున్నాను బయటకు వచ్చేస్తున్నాయి అన్నాడు, మరి ఏదో తింటాడు క్యాండీ లేవు అయ్యోనో బయటకు వచ్చేస్తున్నాయా ఏదో అంటాడు. సో కామెడీ చేసుకుంటారు ఆయన కోసం. నెక్స్ట్ ఇమాన్యుల్ బాగా ఆడాలి, అందరిని వదిలేసి ఇక్కడ దాకా వచ్చినందుకు ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి, మీరు కలెక్టర్ అవుతారు గారు, మీరు కలెక్టర్ అవుతారు, కష్టపడండి. నెక్స్ట్ సుమన్ అన్న నీది వెళ్తుంది బాగానే, ఇంకా నువ్వు డెవలప్ ఇంకా చేసుకో, బాగుంటుంది అని. అన్న ఆయన వెళ్తుంది, మన బండే గూడ్స్ బండి లాగా ఉంది, నువ్వు తొక్కాలి రేపు ఇంజన్ని, అసలు డబుల్ ఇంజన్ ఇంకా వెళ్ళిపోవాలి జుమ్ అని, వందే భారత్ లాగా ఏదో ఒకటి చేయాలి నువ్వు ఖచ్చితంగా, లేదంటే కష్టం అయిపోతుంది మీ ఫ్యాన్స్కి. పైగా రీల్స్ కూడా తగ్గిపోయినాయి ఈ మధ్య, కనిపించట్లా రీల్స్ కానీ తగ్గినాయి, మరి ఏమైందో ఏంటో. అన్న కొంచెం రావాలి సుమన్ మాస్ అని చెప్పి, లేదంటే కష్టమే. నెక్స్ట్ ఇమాన్యుల్ సండే మేబీ నామినేషన్స్లో వస్తాయేమో అవన్నీ రీల్స్, నామినేషన్లు అన్న లేడు కదా, రిలాక్స్డ్గా ఉంది కొద్దిగా. సండే అయిపోయాక ఇక్కడ ఏమైనా చెప్తున్నాను, సండే అయిపోయాక 0 నుండి స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ 100కి వెళ్ళాలి అని చెప్పి. సో ఎవ్రీ సండే 0 నుండి స్టార్ట్ అవ్వాలి. ఇదబ్బా మంచిగా, నేనున్నా సరే అలాగ అనుకుంటా అనిపించింది నాకు. ఎంత పొగిడినా ఎంత తిట్టినా మనం సాటర్డే ఎపిసోడ్ అయిపోయి మళ్ళీ సండేకి 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే వాళ్ళకి సండే మనకు మండే నామినేషన్స్ 0 నుంచి స్టార్ట్ చేసుకుని మళ్ళీ 100 బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. మళ్ళీ నాగార్జున మనం తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి. అంతే తప్పితే పాత విషయాలు తలుచుకుంటూ మూల కూర్చుంటే అట్టా నుంచి అటు వెళ్ళిపోవటమే అయ్యా, అంతే. ఇదే జ్ఞానోదయం నాకు అనిపించింది, నాకు జ్ఞానోదయం అని చెప్పి. నెక్స్ట్ సుమన్ అన్న తన బాగా చెప్తాడు అనమాట, రేపు సంజయ్ గారు ఛాన్స్ వస్తాయి నామినేట్ చేస్తాడు, 0లో ఉన్నాము లాగాలి కదా అక్కడి నుంచి, ఏమో 2 బాల్స్ వస్తాయేమో మనం కూడా 2 కొడతామేమో, అంతేగాని నేను వెళ్ళిపోతాను, అది నేను చూసుకుంటాను, నాది ఆడతాను అంటే అలాగా టీంని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు కదా అని చెప్పి వాళ్ళ అమ్మ కోసం ఆయన దగ్గరే చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంక ఫుడ్ ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అని ఏదో చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ సుమన్ మళ్ళీ అదే డిస్కషన్ కంటిన్యూ అనమాట. హరీష్ గారు 4 వారాల నుంచి అదే మైండ్ సెట్లో ఉండిపోయారని చెప్పి ఇమాన్యుల్ చెప్తుంటాడు. దాని నుండి బయటకు వచ్చి ఎంజాయ్ చేయడం లేదు, ఆయనకు అసలు అలాంటి ఏం లేవు, అసలు అలాగే ఉండిపోయారని చెప్తుంటారు. ఈ సీజన్ అన్ప్రెడిక్టబుల్ నాకైతే, మరి లోపల ఉండడం వల్ల ఏమో అని చెప్పి. అంతే, బయట అంటే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అది చూస్తాం, ఆ రీలు చూస్తాం, ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటాం, ఆ పోలు ఈ పోలు చూస్తాం కానీ మనకు తెలుస్తుంది. లోపల ఉన్న వాళ్ళకి అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది, కానీ కొన్ని ఎలిమినేషన్లు మరీ అన్ప్రెడిక్టబుల్గా ఉండవు. ఫస్ట్ది ఫ్లోరా గారు అని అందరూ అనుకుని లోపలికి వెళ్తాం కాబట్టి అది అవ్వకపోతే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి అన్ప్రెడిక్టబుల్గా ఉందని నాకు ఆశ్చర్యంగా ఉంది. నెక్స్ట్ రాము వస్తాడు, అన్న కంటిన్యూస్ పడ్డాయి అన్న అంటాడు. వాళ్ళకి అర్థం కాదు, ఏంట్రా అని అడుగుతారు, టాస్క్లు అన్న టాస్క్
సో ఈ వీక్ అంతా ఫిజికల్ ఉన్నావు. సో నెక్స్ట్ వీక్ మెంటల్, అంటే లాస్ట్ వీక్ అంతా ఫిజికల్ అయ్యి కానీ నెక్స్ట్ వీక్ మెంటల్ ఉంటాయి కదా, వచ్చే వీక్ మెంటల్ ఉంటాయి అనుకుంటున్నాను. ఒక కెప్టెన్సీ టాస్క్ ఫిజికల్ ఉంటుందేమో అనుకుంటున్నాను అని చెప్పి ఎంఐఎల్ గెస్ చేశాడు. లెట్స్ ఏముంటాయి. నేను కూడా అనుకున్నాను లాస్ట్ వీక్ ఒళ్ళు హోనం అయిపోయింది కాబట్టి వెంటనే బెటర్. అలా అని చెప్పి స్టేజ్లు కట్టి డ్యాన్సులు మాత్రం వేయచ్చద్దు రాజా, ఆ హోటల్ టాస్క్ లాంటివి పెట్టద్దు రాజా, అస్సలు తీసుకోలేను. ఇప్పుడు లేస్తుంది అనుకుంటే మళ్ళీ మీరు పడుకోబెట్టద్దు అయ్యా, మీకు దండాల ద్వారా మీరు ఎక్కడున్న కాలం మొత్తం బాంచాను. ఫిజికల్ టాస్క్ పెట్టకపోతే ఏదైనా మెంటల్ టాస్క్, మైండ్ గేమ్, ఏదో ఒకటి గేమ్లే పెట్టండి కానీ ఎంటర్టైన్మెంట్ టాస్క్లు మాత్రం పెట్టకండి అయ్యా, ముందే చెప్తున్నా. చేయలేరు కూడా వీళ్ళు, నా బాధ అది. ఆ ప్రోమోలో బాగానే ఉంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మామూలుగా బాగుంది సావు. నెక్స్ట్ రాము గారు సంజన, రాము సంజన గారు. రాము ఏంటారంటే డైలీ వాష్రూమ్ మీరు చేసేయండి, అలాగే ఆల్టర్నేటివ్ డేటిస్లో లాండ్రీ చేసేయండి. మ్యాక్సిమం లాండ్రీ తక్కువే పర్లేదు బాగానే ఉంటుందంటే తక్కువే ఉంటాయి, సో ఇదే పనిష్మెంట్ అనగా సంజన గారు ఓకే అన్నారు. జుమ్ అంది నాకు ఓకే అనగానే. సంజన ఇప్పుడు చేశానా ఓ పని అయిపోద్ది అని చెప్పి ఫ్లోరా గారికి ఎవరు అడుగుతుంటారు అనమాట. నెక్స్ట్ బర్నీ అన్న నవ్వుతా ఉంటాడు, ఎందుకో ఇష్యూలో నవ్వుతావు అంటే రాము వచ్చి ఎందుకు నవ్వుతున్నావు అన్న అని చెప్పి ఆయన కెప్టెన్సీ చూసాను నవ్వుతున్నావు ఏంటంటే లేదురా నేను ఎందుకు నువ్వు చెప్తానని ఎందుకో ఏదో అంటానమాట, నువ్వు ఎందుకు చెప్తానని చెప్పి. నామినేషన్స్లోకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏదో ఒకరితో మంచిగా ఉంటే సరిపోదు కదా, అందరితో మంచిగా ఉండాలి అని చెప్పి నాకు తెలిసి వెళ్ళిపోయిన హరీష్ కోసం అయి ఉంటుంది ఇదంతా. సో రాము స్టార్టింగ్లో ఆలోచించాను కంపారిజన్లో ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఏంటి అని చెప్పి, కొంచెం అదే ఎవరు వెళ్ళారు ఏంటి, ఎవరు వెళ్తున్నారు ఎవరు వెళ్ళట్లేదు ఆయన ఏదో ఆలోచన చేసుకున్నాడంట. ఆయన డే 1 నుంచి నన్నే ఫోకస్ చేసి గేమ్ మీద ఫోకస్ చేయలేదురా ఇప్పటిదాకా అని చెప్పి చెప్తారు. బర్నీ అన్న నేను చెప్పానా, బర్నీ అన్న ఇదే అనుకుంటాడు, తన వల్ల వెళ్ళిపోతున్నాడు హరీష్ అని చెప్పి. మేబీ ఇది రైట్ అయ్యి ఉండొచ్చు. హరీష్ గారు ఎక్కువ సంజన గారి కోసం, బర్నీ గారి కోసం ఎక్కువ ఫోకస్లో పెట్టుకొని వాళ్ళు అన్నది కరెక్ట్ కాదు, వాళ్ళు రాంగ్ ఆడుతున్నారు, లేదంటే వాళ్ళు ఫేక్ ఏదో అనుకొని తన గేమ్ మర్చిపోయారేమో అయి ఉండొచ్చు, వదిలేశారు. వీళ్ళు ముందు బాధ పెట్టాలనుకోలేదు, వెళ్ళేటప్పుడు ఎందుకు బాధ పెట్టాలనుకోలేదు, నేను వదిలేశాను. సరే మిమ్మల్ని మీరు గెలవాలి, ఎప్పుడైనా మనం గెలాలి, తర్వాత పక్కన నుండి గెలవడానికి ట్రై చేయాలని చెప్పి ఏదో చెప్తారు. నెక్స్ట్ రాము సరే అయ్యింది అయిపోయింది కానీ నెక్స్ట్ హౌస్ హార్మోనియం మొత్తం కాపాడుకోవాలంటే బర్నీ ఎవరి వాళ్ళ చెడిపోద్దో వాళ్ళ నుంచి కాపాడుకో, వాళ్ళ దగ్గర జాగ్రత్తగా చూసుకుంటా ఉండని చెప్తారన్నమాట. నెక్స్ట్ రాము ఏంటంటే నాకు ఇది వచ్చిన తర్వాత ఇల్లేం గుర్తురాట్లేదని, తను ఇల్లు ఏది ఉంటుంది అది ఈ బాధ్యత కెప్టెన్సీ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం జరుగుతుంది ఏం చూసుకోవాలి, భద్రకం వస్తే వామ్మో అనుకుని ఉంటాడు. నాకే ఇలా ఉందంటే మీకు వస్తే మాత్రం భూమి బద్దలైపోద్దన్నా అని చెప్పి ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు. ఈ ఇద్దరిని చూసినప్పుడల్లా నాకు ఆ శివాజీ గారి ప్రశాంత్ గుర్తొస్తూ ఉంటారు. అదేదో రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా మరేమో కానీ, కొన్ని కాంబినేషన్లు రిప్లికేట్ చేస్తావో కొత్త ఇతను క్రియేట్ చేసుకోవాలి కానీ. సో నేనైతే అందరు రెడీ డెసిషన్ తీసుకోవాలి కానీ మీరు అలా కాదు కదా, సింగిల్ హ్యాండ్ భూమి బద్దలు ఇద్దే అసలు భూమి బద్దలు సాంగ్ అన్నట్టు ఉంటుంది అన్నట్టు చెప్తాడు. డాన్స్లో ఏం చేయలేదులేండి, నేను గెలిపాను అంతే. నెక్స్ట్ రీతు అండ్ రాము ఊరికి 2 డేస్కి ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి, ఎందుకు అక్క మీటింగ్ రమ్మని రావు, రేపు ఉదయం పెట్టుకోమంటావు, మనం 2 డేస్కి ఒకసారి పెట్టుకోవాలి అక్క అంటూ రీతు అని ఏదో అంటాడు. 2 డేస్కి ఒకసారి పెట్టుకోవాలి, దానివల్ల మనలో తప్పులు తెలుస్తాయి, నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది, అవన్నీ చేద్దాం అన్నట్టు చెప్తాడు. మంచి ప్లానింగ్తోనే వచ్చాడు మనవాడు. నెక్స్ట్ సంజన, ఇమాన్యుల్, తనూజ వాళ్ళు ముగ్గురు కూర్చుంటారు. సంజన గారు మధ్యలో, ఇమాన్యుల్ తర్వాత మధ్యలో సంజన గారు కూర్చుంటారు అనుకుంటా. సంజన గారు ఏమిటంటే కళ్ళు తెరిచి చూడు తనూజ, నీకు అన్నీ తెలుస్తుంది అని చెప్పి, చూడు నీ చుట్టూ ఉన్న అంధకారంలో శైతాన్ ఉంది, దాన్ని దేవుడి వెలుగులో చూడు బుస్ అంటే అక్కడ బర్నీ గారు కనిపిస్తారని వీళ్ళు ఎక్స్పెక్టేషన్. అంటే వాళ్ళు బర్నీ గారి కోసం చెప్తున్నారు అనమాట. బర్నీ గారు ఉన్నారు చూసుకో కళ్ళు తెరిచి చూడు అని చెప్తే, ఇమాన్యుల్ నాకు తెలిసింది నేను క్లారిటీగా చెప్పే కదా ఇదే జరుగుతుంది అని చెప్పి, మన నైట్ చెప్పాడు కదా అదే అనమాట. సో చూడు ఆయన కొంచెం ఎట్టని నామినేషన్స్ అట్ట చేస్తాడని చెప్పి చెప్పాడు కదా, సో అదే అని చెప్పి ఎక్కిష్టమేది. మరి ఆవిడ అడిగింది మనం చూపిలేదు కదా, ఆవిడ అడిగింది ఏంటని చెప్పి ప్రస్తుతానికైతే కొంచెం ఎక్కిస్తున్నట్టు. సంజయ్ గారు నీకు అంతా తెలుసు, బాగా కళ్ళు తెరిచి చూడు శైతాన్ కనిపిస్తాడు చీకట్లో అని చెప్పి. ఇమాన్యుల్ మనం అనుకుంటాం కానీ అర్థమైపోద్ది. ఇందాక సుమన్ ఏం చెప్పాడు చూసావా, విన్నావా, ఆయన ఏం చెప్పాడయ్యా, సేఫ్ ప్లేయర్ అని చెప్పాడయ్యా, ఆయనకి ఏం చెప్పలేదయ్యా. సో లేదు అడి చేసి ఆయనకున్న ఒక్క నాన్నది ఆవిడ దూరం చేసేస్తే ఆవిడ ఇంకెంత ఇచ్చిద్దో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సో మొత్తానికి అక్కడ కట్ చేస్తారు. కట్ చేసి ఏమైనా మంచి ఏమైనా జరుగుతుందో చూపిస్తారంటే లేదు, మళ్ళీ చూపించేవని పులిహారవే, అదేదో చూపించచ్చు కదా, ఏం డిస్కస్ చేసుకున్నారు, ఆవిడే మాట్లాడింది మనం తెలుసుకోవాలి కదా. మరి ఆవిడేమో తప్పుగా మాట్లాడి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నెగిటివ్ అయిపోద్దని చూపిరా, లేదంటే ఏదో నాకేం అర్థం కాదు. నెక్స్ట్ రాము అండ్ ఫ్లోరా గారు అనమాట. రాము అసలు అన్ని చోట్ల ఉన్నాడు. ఫ్లోరా గారికి చెప్తా ఉంటాడు వెళ్ళి, ఏదైనా తీయాలి అంటే మీరు తీయకుండా సపోర్ట్ చేయండి సింపుల్గా చెప్తారు వర్డ్స్లో. ఆవిడ తీస్తానికి ట్రై చేస్తుంది, పైగా ఒట్టినింటూ మీరు ఓనరు, మీరు ఏం చేయాలంటే ఏదైనా జరుగుతూ ఉంటే నాకు వచ్చి ఖచ్చితంగా చెప్పండి, నన్ను సపోర్ట్ చేయండి, అక్కడ అలాంటి చేయనివ్వద్దు అంటే ఫ్లోరా గారు దొంగతనమే కదండి, అవునంటే ఆవిడేం చేయదు, ఇంకా ఆవిడ అసలు చేయదు అన్నట్టు చెప్తారన్నమాట. ఏం లేదు ఆవిడ టెనెంట్ మీరు ఓనర్ కాబట్టి వాచ్ చేయండి, నేను ఈ విషయం అందరికీ చెప్తానని చెప్పి వెళ్తాడనమాట. నెక్స్ట్ కళ్యాణ్, తనుజ, సంజన గారు వాళ్ళ ముగ్గురు కూర్చుంటారు. తనుజ
టెనెంట్స్గా నీకు ఎవరు కావాలని చెప్పి కళ్యాణ్ అడుగుతారు. అడిగితే నాకా మా టీంకా అంటే వెళ్ళరా అందరిని అడిగిరా అంటది. వెళ్ళరా అందుకని ఇల్లు అందరిని అడిగితే సంజన గారు నవ్వుతారన్నమాట. అవి నిన్ను అడుగుతుందంటే నిన్నే కదరా, నీకు ఎవరు కావాలని మళ్ళీ మనకు చెప్తారో చెప్పనీరు, కట్ చేస్తారనమాట. నెక్స్ట్ సుమన్ రాము. సుమన్ బ్యాడ్జెస్ ఏమైనా చేంజ్ అయినాయి ఏంటంటే వర్క్ బ్యాడ్జెస్ చేంజ్ అయినా దాని గురించి అడుగుతుంది, పెద్ద అవసరం లేదులేండి 1 వీక్ అన్నది. నెక్స్ట్ తనుజ గారు ఇక్కడ రాముకి చెప్తారనమాట ఏంటంటే ఆల్టర్నేటివ్ ఎందుకు, అసలు శ్రీజాకి పని లేదు, శ్రీజాకి ఇచ్చేసే లాండ్రీ, ఆవిడ ఆ వాష్రూమ్ చేయాలి ఈ వాష్రూమ్ చేయాలి అది చేయాలి రోజంతా ఇంకా అదే సరిపోద్ది ఆవిడకి, నువ్వు మళ్ళీ ఆవిడకి అది లాండ్రీ కూడా ఇస్తే ఆవిడ ఎక్కడ ఇంకా ఏం చేస్తారని చెప్పి సంజన గారి కోసం చెప్తారు. మంచివాళ్ళే మనుషులు, ఆ టాస్క్లు అయ్యి అయినప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లు ఇవన్నీ వస్తాయి. సో సంజన గారికి కేవలం వాష్రూమ్ ఇవ్వు, నెక్స్ట్ శ్రీజాకి మొత్తం ఇచ్చి శ్రీజాకి వర్క్ లేదు, శ్రీజాకి లాండ్రీ ఇచ్చి అది కూడా రోజు చేయమని అయిపోతుంది అని చెప్తే అవును కదా అక్క అని చెప్పి కాసేపు ఆలోచిస్తాడు మనవాడు. అంటాడు కానీ అర్థమైపోద్ది, లెక్కలు అర్థమైపోయింది. అంతా సరే అడికే వర్క్ లేదు కదంటే శ్రీజాకి లేదు అంటే అదే బెస్ట్ అని చెప్పి వెళ్ళి సంజన గారు ఇక్కడ నుంచి మీరు వాష్రూమ్ ఒకటి చూసుకోండి చాలా అని చెప్పి చెప్తారనమాట. సో 2 వర్క్లు ఆవిడకైతే ఉన్నాయి, ఒక వర్క్ కింద తగ్గిపోయింది. నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. తనుజ గారు చెప్తారు వాళ్ళిద్దరైతే గొడవ పడ్డారా అని చెప్పి, ఎవరు మన హీరోయిన్ అనమాట పవన్ రీతు. అంటే కళ్యాణ్ ఆలోచిస్తారు మనకి ఏదో చూపిస్తారు, వాళ్ళు చూస్తే చికెన్ రాలేదనా అని. సో చికెన్ ఇవ్వలేదా అంటే అవును అనగానే మరి చెప్పవే అంటారు. నేను ఎందుకు చెప్పాలి, నీకెందుకు వాళ్ళ టాపిక్ గురించి అని అంటే మాట్లాడుకోవట్లేదు కదా అంటే ఎందుకు వద్దు నాకు అంటాడు. అంటే అయితే మరి వెళ్ళి కనుక్కో వాళ్ళని అడుగు అని చెప్పి చిరాగ్గా చెప్తారనమాట. అంటే వాళ్ళ మీద నీకు ఎందుకు ఇంట్రెస్ట్, మనం మాట్లాడుకుందామనా లేదంటే అసలు ఆ టాపిక్ నీకు ఎందుకు మాట్లాడినప్పుడు అని చెప్పి చిరాగ్గా అన్నారు. అక్కడ వెళ్ళి కనుక వెళ్ళి అని అనేస్తారనమాట. దాని తర్వాత సంజన గారు పక్క నుంచి నా పేరు ఈరోజు నుంచి సంజన గారు కాదు, సంజన కాదు నా పేరు ఈరోజు నుంచి బాధేశ్వరి. బాధేశ్వరి అంటే బాధేస్తా అని కాదు, బాధేశ్వరి అంటే బాధలను అనుభవిస్తున్నానని, అంటే బాధలు నాకు ఉన్నాయని. అంతేకాని మీరు రివర్స్లో అక్కి వారం మొత్తం బాధేస్తుంది కొట్టేస్తుందని కాదు, బాధేశ్వరి. బాగుంది కదా పేరు, చాలా బాధలు వచ్చాయంట దానికోసం. నెక్స్ట్ బర్నీ అండ్ రాము షుగర్ లేదు చపాతీ లేదు అవి చెప్పు ఈ చెప్పు కెమెరాకి చెప్తానంటాడు. రేపు రేషన్ వచ్చింది అంటారు, తనుజని తీసుకొస్తారా నన్ను ఎందుకు పిలిచారంటే చెప్పక్క ఏమున్నాయి ఏమి లేవంటే అది నా పని కాదు, బర్నీ గారు కదా ఆయన కదా డ్యూటీ అంటే లేదక్క నువ్వు చెప్పంటే ఇంకో వెజిటేబుల్స్ కావాలి ఇంకో అవి కావాలి ఈ కావాలని ఆవిడే చెప్తారనమాట. ఓనరే కదా నువ్వు చెప్పంటాడు, పెద్ద విషయం లేదు ఇక్కడ ఏదో ఐదు అనుకున్నాను. ఆయన లేకుండా బర్నీ గారు ఏం చేస్తారంటే అమ్మా అందరిని పిలిచామా భోజనం చేసేద్దాం అంటారు. మామ ఇస్తాడు అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తాడు మా అలంగ మా టప్ అని. నెక్స్ట్ శ్రీజ కళ్యాణ్ సంజన గారు వీళ్ళు కూర్చొని ఉంటారు. కళ్యాణ్ చికెన్ మొత్తం వండుకోవద్దు హాఫ్ వండుకుందాం మళ్ళీ 2 days తర్వాత హాఫ్ వండుకుందాము అదేం ప్లాన్ చేసుకుంటే సంజన గారు గుడ్ ఐడియా అంటారు. అప్పుడు ఎక్కువ రోజులు తన ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అనుకుంటారు అనమాట. దాని తర్వాత సంజన గారు ఏంటంటే ఇలా ఉంటే చాలరా ఇక్కడ ఫుడ్ ఏదో వస్తుందో లిమిటెడ్గా ఉండదు ఇలా ఉంటే చాలా నాకు ఇంకేం అవసరం లేదు నేను ఎక్కడ హ్యాపీ అయిపోతాను అదే అని చెప్పి. కాకపోతే ఏంటంటే నేను ఎందుకు ఫీల్ అవుతానంటే అక్కడ కూరగాయలు ఖాళీ అయిపోతున్నాయి, స్పూన్ షుగర్ కోసం ఇచ్చేయాలి అంత డిస్కషన్ పెట్టాలి, పోపు కోసం అంత డిస్కషన్ పెట్టాలి, నా వల్ల కాదు ఇవన్నీ నేను అలా బ్రతికి రాలేదు అంటారు. కష్టమే బిగ్ బాస్లో మెయిన్ ఛాలెంజ్ అది. మీరేంటండి మీ రేంజ్కి నా రేంజ్కి నేను అలా మిడిల్ క్లాస్ ఉన్నాను నేను అలా బతకనప్పుడు మీరు హై స్టాండర్డ్స్ ఉండాలి మీకు కష్టమే. బట్ బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఓన్లీ కదా, ఫుడ్ సర్వైవల్ ఇదంతా. సో మనం వెళ్ళలేము మనకు సర్వైవ్ అవ్వాలనుకుంటే కష్టం. సో నా బతకలేదు అని చెప్పి కరెక్టే మెంటల్లీ డౌన్ అయిపోతా అన్నారన్నమాట. ఎంత బ్రతిమలాడాలా అని చెప్పి. సో ఇక్కడైతే మాత్రం ప్రశాంతంగా ఉంది అది అని అనుకుంటారు. ఆవిడ బాధలో తప్పలేదబ్బా. అలా ఇంట్లో రోజు చికెన్ మటన్ ఏదో తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు ఏదన్నా ఎవరో ఒకరు చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం కష్టమే. దట్టు ఆ పోపు కోసం దానికోసం గొడవ ఇదైనప్పుడు వాళ్ళ ఎమోషన్స్ దగ్గర మళ్ళీ అందులో గేమ్ ఆడాలి ఇయ్యాలి అన్నప్పుడు ఇంకా ఇబ్బందిగానే ఉంటుంది, మెంటల్ టార్చర్ అది. సో సెలబ్రిటీస్కి ఎందుకు మరి మనందరం ఎగబడి చూస్తామంటే ఇందుకోసమే. అంతంత సుఖాల్లో ఉండే సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ కష్టాలు పడతా ఉంటే చూస్తాం మనం, అది చూసి మనం ఆనందిస్తాం. కుదిరింది ఎలాగంటే అలా ఉంటుంది మరి. సో బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఓన్లీ కదా, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో సర్వైవల్. సో వాళ్ళకి 2 weeks నుంచి సేమ్ ఫుడ్ వస్తుందంట. సో సంజన గారు చెప్తుంటారు బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తారు నాకు ఓకేనండి ఇప్పుడు వచ్చాను పాప వాళ్ళు 2 weeks నుంచి అదే ఉందంట మార్చండి, సో కిచిడీ బదులు ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ పంపించండి అని చెప్పి శ్రీజ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ శ్రీజ కళ్యాణ్ ఇక్కడ అనమాట. శ్రీజ కొంచెం బాధపడతా ఉంటుంది. ఇందాక బాధ అనిపించింది నీ విషయంలో ముందు అడిగి వెళ్ళిపో అని ఏదో అంది ఇక్కడ. దాని తర్వాత ఏంటంటే నీ సిచ్యువేషన్ గుర్తొచ్చింది అంటే ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఎలిమినేషన్కి వెళ్తాడో లోపలికి అది చూసినప్పుడు ఆవిడకి ఏడుపు వచ్చేసిందంట. కావాలంటే వెళ్ళి ఎపిసోడ్లో చూసుకొని నాకు ఇప్పుడు కూడా అలాంటి ఏడిపే వచ్చేసింది అంటది. ఎందుకు అంటే ఆ కాఫీ దానికోసం ఏదైతే కళ్యాణ్ అక్కడ గెలుచుకొని ఒక కాఫీ తీస్తాడో దాన్ని తనుజకి ఇస్తాడో నేను చాలా క్యాజువల్గా అటు తిట్టి ఇచ్చుకుంటానేమో అని చెప్పి నేను ఇగ్నోర్ చేశాను. సండే ఎపిసోడ్ కదా ఏముందని, కానీ దీని వెనకాల ఇంత బాధ ఉంటుందని నాకు అర్థం కాల. సో తనుజకి ఇచ్చాడో ఆయన ఏమనుకుంటే నెక్స్ట్ ఇద్దాము అని అనుకున్నానంటే శ్రీజ ఇచ్చామని నాకు బాధ కాదు, 2 weeks నుంచి మనం ఇదే తింటున్నాం, ఆ ఫుడ్ ఏదైతుందో ఇదే తింటున్నాం, కాఫీ అసలు మనకు ఇంపార్టెంటే కాదు, సింపుల్గా నువ్వు కాఫీ అనేసో అని చెప్పి బాధపడతాను అనమాట. కళ్యాణ్ నేను అన్ని పాటలు ఉన్నాయి కదా అన్నీ వస్తాయిలే అంటే చాలా ఐటమ్స్ పెట్టారు కదా అక్కడ, సో చాలా పాటలు ఉన్నాయేమో చాలా వస్తాయిలే అనుకున్నాను. అంటే శ్రీజ అవసరమైంది వాళ్ళు తీసేసుకుంటే అంటే ఇప్పుడు మనకు చికెన్ కావాలి వాళ్ళకి అలా చికెన్ తీసుకుంటే అప్పుడు ఏం చేయాలి ఏం ఆలోచించకుండా నువ్వు కాఫీ ఎలా ఇచ్చేస్తావు
అలాగే చాక్లెట్స్ అండ్ కాఫీ అని డిస్కషన్ అయినప్పుడు కూడా నువ్వేం చెప్పకుండా వెళ్ళి అని చెప్పి అక్కడ కాఫీ అనగా నేను షాక్ అయ్యా అని చెప్పి వాడు కొంచెం సీరియస్గానే ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. కళ్యాణ్ని తీసేసినప్పుడు నేను ఎంత షాక్ అయ్యానో అంత షాక్ అయ్యాను. అంటే కెప్టెన్ సిరీస్ నుంచి కళ్యాణ్ పవన్ తీసేసినప్పుడు ఎంత షాక్ అయ్యారో అంత షాక్ అయ్యారంట ఆ కాఫీ తీసుకున్నందుకు, ఆ కాఫీ తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చినందుకు. ఇందులో తప్పేం లేదు. మనం మామూలుగా చూసినప్పుడు మనకి క్యాజువల్గా ఇచ్చేసాడు, నేనైతే మాత్రం అంత సీరియస్గా తీసుకోలేదు. క్యాజువల్గా ఇచ్చేసాడు ఎందుకంటే ఆవిడ కాఫీ తాగట్లేదు, బయట ఫ్రెండ్ కాబట్టి ఇచ్చేసాడు. బట్ ఇక్కడ శ్రీజ ఫీల్ అవడం తప్పలేదు. శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించినప్పుడు కరెక్ట్ అనిపించింది నాకు. ఫస్ట్ ఇది ఎవరైనా మామూలు ఇస్తున్నాను అంటే శ్రీజకి కొంచెం కుళ్ళు కళ్యాణ్ పట్టుకోవాలని ఉంది, అంటే కళ్యాణ్ ఎక్కడ చారిపోతాడు పట్టుకోవాలంటే అలా కాదు, ఒక ఫ్రెండ్గానే ఎక్కడ మళ్ళీ తన దగ్గరికి వెళ్ళిపోతే తనకు ప్రిఫరెన్స్ ఉండదు గేమ్ అని అనుకున్నా. కానీ ఫుడ్ అని దాని గురించి ముందు ఎప్పుడైతే ఆలోచించుకున్నారు, వరుసగా 2 వారాల నుంచి అదే కిచిడీలు, అదే పప్పులు, అదే అన్నం తింటున్నప్పుడు అనిపిస్తుంది కదా కొంచెం వెరైటీ తిందామని చెప్పి. సో ఆ 2 వారాల నుంచి బాధ. అందుకని కళ్యాణ్ కెప్టెన్ తీసేసినప్పుడు ఎంత బాధ ఉందో అంత బాధ 2 వీక్స్ నుంచి ఒకటి ఫుడ్ తింటున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ రౌండ్లో ఇద్దాం అనుకున్న, నెక్స్ట్ రౌండ్లో తెద్దాం అనుకున్న శ్రీజ తొక్కలే అంటది, కోపం చేస్తాను. కళ్యాణ్ తన కాఫీ అంటే నేను ప్రామిస్ చేసేసా అని. సో నాకు కాఫీ కావాలని అడగటము, కాఫీ అంటే ఇది అనింది పక్క పక్కన వచ్చారు కదా. ఓకే ప్రామిస్ చేసేసాడంట. అలా ఎలా ప్రామిస్ చేస్తావు భయ్యా నాకు అర్థం కాలేదు. సో ప్రామిస్ చేశాను. శ్రీజ ప్రామిస్ ఏంట్రా, టెనెంట్స్ అక్కడ ఫుడ్ ఏది అంటాం లేదంటే ఏదో ఒకటి వస్తుంది కదా వాళ్ళకి అని చెప్పి, ఫుడ్ రా అది ఫుడ్ నువ్వు మర్చిపోతున్నావు అని చెప్తే కళ్యాణ్ సారీ అంటాడు అనమాట. శ్రీజ వెళ్ళే ముందు కనీసం ఒక మాటైనా అనలేదు అని చెప్పి అనంటే వీళ్ళు చెప్పడం ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. శ్రీజ నువ్విలా ఉంటే ఇది ఇంకోటి ఇష్టం అనమాట. నువ్విలా ఉంటే వాడొచ్చి చికెన్ ఇస్తాడు అంటది. చికెన్ ఇస్తే ఏంటి బాధ శ్రీజ, నీకు కాంపెన్సేట్ అయ్యింది కదా అంటే అప్పుడు మళ్ళీ నాకు చెప్పిద్ది అనమాట. ఇచ్చాడు ఆనంద్ బాగానే ఉంది, కానీ ఏమన్నాడు తెలుసా, అదొచ్చి చికెన్ పెడితే నేను నీకు చికెన్ ఇచ్చా అంట. అదంటే ఎవరు, రీతు మనకు సీక్రెట్ టాస్క్ ఆడి గెలుచుకుంది కదా. సో ఆవిడ చికెన్ తీసుకొచ్చి నాకు పెట్టినా చూసావా నేను నీకు ఇచ్చాను అన్నాడంట. గొప్పడు రా సామెను, గొప్పడు అయ్యా బాబు నువ్వు. వీళ్ళు చిన్న లోటం వల్ల నాకు అలా వచ్చేస్తుంది. అది కూడా మనకి రోజు అలవాటు అయిపోయింది కదా, అది మమకారం అనుకోండి అలా వచ్చేస్తుంది. కామెడీకి చెప్పుకున్నట్టు సీరియస్గా తిట్టేటప్పుడు అలా అనకూడదు, కానీ కామెడీకి చెప్పుకున్నట్టు చెప్పుకోవచ్చు. గొప్పడవయ్యా బాబు నువ్వు, లింక్ నీకు ఇవ్వాలనిపిస్తే ఇచ్చేసి అనుకోండి. మళ్ళీ కంపారిజన్ దట్టు రీతితో ఓ పక్కన పడట్లేదు మీకు అర్థమవుతుంది కదా. అయినా రీతు చికెన్ ఇచ్చినా సరే నేను నీకు ఇచ్చానంటే ఆడికి ఎంత ఉంటుంది కోపం. నేను నాకు వద్దు నువ్వే తీసుకో అని చెప్పి అన్నాను. అందుకని అక్కడ ఏంటి అంత సీరియస్గా ఉన్నారు, నేను చికెన్ ఇచ్చినప్పుడు నేను గమనించాను ఏంటి అంత సీరియస్గా ఉన్నారు. ఎపిసోడ్ రివ్యూ చెప్తున్నా ఏమైంది ఇంకా కోపం పోలేదో ఏంటి అని చెప్పి వెళ్ళిచ్చేసా అన్నాను. నాకు ఇవ్వమని కూడా వద్దని చెప్పాను అని చెప్పి వాడు గసరుకుంటాడు. కళ్యాణ్ మళ్ళీ సారీ అని చెప్పి తెలుసు హట్ అవుతావని కానీ చెప్తాను, సారీ చెప్పి మళ్ళీ తెలిసి హట్ అవుతారని నాకు అర్థం కదా. మళ్ళీ కాఫీ ఉందని తెలియదు అంటాడు, అక్కడ కాఫీ ఉందని తెలియదు అంట. మరి ఇప్పుడు చేసి చెప్పిందో ఏదో కానీ మొత్తాన్ని మనం ప్రామిస్ చేసి ఇచ్చాడు. శ్రీజ దానికి బాధపడింది. శ్రీజ బాధపడటం తప్పులేదు, శ్రీజ ఏట్లో కూడా తప్పులేదు. ఈడుపు వచ్చేసిందంట అసలు కాఫీ 2 వారాల నుంచి నేను కిచిడీ తింటుంటే నువ్వు కాఫీ తీసుకెళ్ళి అట్ట ఇచ్చేస్తారా, అక్కడ అన్ని ఉన్నాయి కదరా మిగతా అవి సచ్చినోడు, అప్పటికి అక్కడ చికెన్ ఉంది కదరా, నీ కెప్టెన్సీ పోవడం తప్పులేదు రా రే అనుకున్నాడు మనసులో మొత్తం. నెక్స్ట్ భరణి గారు వెళ్ళేటప్పుడు పాజిటివ్గా ఒక మాట నన్ను క్షమించండి అని చెప్పి ఆయన హరీష్ గారు చెప్పి వెళ్ళారంట. అప్పుడు ఆయన కళ్ళలో నీళ్ళు వస్తుంటే నేనే తుడిచాను అని చెప్పి ఎందుకు పెట్టుకున్నాను నాకు తెలియదు. సో నేను ఆ మాట మీద బేస్ అయ్యే ఉన్నాను సో అని చెప్పి ఆయన ఏదో చెప్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా మనిషి తను గెలుచుకున్న తర్వాతే పక్కడి మీద యుద్ధం చేయాలి అని చెప్పాడు. భరణి అన్న కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి వదులుతూ ఉంటాడు, మనం చూసి చూడండి పక్క నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే జుప్పుని గుచ్చుకుంటే అందులో నుంచి బయటకు రాలేము. పొద్దున్న నుండి అంటే లేచిన దగ్గర నుంచి నా మీద కాన్సన్ట్రేషన్ అంటే ఇంక నువ్వు ఎప్పుడు గేమ్ ఆడతావు అని చెప్పి ఈ మాట రైట్ అనిపించింది. ఆయనకి 2-3 మీద కాన్సన్ట్రేషన్ ఉంది, దానివల్ల ఆయన గేమ్ ఆడుకోలేదు అని చెప్పి. ఏదైనా స్పోర్టివ్గా టార్గెట్ చేస్తే అయ్యి ఉండొచ్చు కానీ ఇక ఎనిమిటీ పెట్టుకోకూడదని. ఎస్ ఇది వెరీ ట్రూ. లోపల కానీ బయట కానీ ఎక్కడైనా సరే మనం ఎవరి మీద ఎనిమిటీ అనేది పెట్టుకోకూడదు. అది పెట్టుకుంటే మన విషయాల మీద ఫోకస్ చేయలేం. మనకేదో తప్పు అనిపించింది అనుకోండి, అరే బాబు ఇది తప్పు అనిపించింది అని చెప్పేస్తే అయిపోతుంది. ఎనిమిటీ పెట్టుకొని క్యారీ చేసుకుని వెళ్తే ఇది నేను నేర్చుకున్నాను అనమాట ఈ మధ్య, అందుకని చెప్తున్నా. అందుకే నాకు తప్పు అనిపించింది నేను చెప్పా. అట్నుంచి ఎవరు బాణాలు వేసుకుంటారో యుద్ధాలు వేసుకుంటారో బాంబులు వేసుకుంటారో వేసుకోమని ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా ఉద్దేశం అనలేదు ఏది అనలేదు అది బొంగులే అనుకుంటాను నేను. అది మనం అంతే అయిపోయింది. ఈ మధ్య నేను అట్టాగే దాన్ని రిపీట్ మోడ్ ఆల్ అవుట్ వేసారు, మనం ఒకటి వేసి ఆల్ అవుట్ వేసారంటే దాని తర్వాత కోర్టు వరకు వస్తుంది. అదే మంచి పని లేండి, అది చెడ్డ పని కాదు. అలాంటి వాటికి పోనీ ఇల్లా పర్లేదు, ఆల్ అవుట్ మనం ఒకటి అని చెప్పి చిన్న వాటికి అవసరం లేదు. చూసే వాళ్ళకి ఏమిటంటే వీళ్ళు వ్యూస్ కోసం చేసుకుంటారు అనిపిస్తుంది. అందుకే నేను కొన్నిటి మీ తర్వాత ఏంది దానికి రియాక్ట్ అవ్వాలి దీనికి రియాక్ట్ అవ్వాలని ఇంకా అవసరం లేదు. మనం చెప్పాలనుకుని చెప్పేసాం, అయిపోయింది, కేల్ కథం, ఒక వీడియో చాలు. నెక్స్ట్ బిగ్ బాస్ ఫస్ట్ టైం నిన్నకి ఎపిసోడ్ రివ్యూలో అన్నా అందరూ కలిసి బిగ్ బాస్ కూడా తీసుకెళ్ళి ఒకటే ఇంట్లో వేసి ఆ బ్లైండ్స్ క్లోజ్ చేస్తున్నాడు. ఇంక అందరూ అసలు ఎవరు ఓనంటే ఎవరి ఇంట్లో తెలియట్లేదు అన్నాను కదా. ఇప్పుడు బిగ్ బాస్ అది ఓనర్స్ ఇంట్లో టెనెంట్స్ ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఉండండి అన్నాడు. అనగానే ఇంకా పవన్ కెప్టెన్సీ అయిపోయింది కదా, వెళ్తున్నాడు కదా. సో వెనకాల రీతి కొంచెం పరిగెత్తుకుంటే ఇవ్వబోతుంటే ఇమ్మాన్యుల్ శ్రీజ ఇద్దరు వెళ్తున్నా నిన్ను వదిలి వెళ్తున్నా సాంగ్ వేసుకుని వాళ్ళు కొంచెం ఏడిపిస్తే టీస్ చేశారు. నాకు నచ్చింది, నవ్వుకున్నాను నేను.
నెక్స్ట్ శ్రీజ అండ్ దివ్య మాట్లాడుకుంటారు అనమాట. శ్రీజ అంటది, దివ్య ఏడవడం చూసారా నేను దివ్యంగా లాస్ట్ నేను యాడ్ చేసింది అండి. సో నాకు ఆ రోజు గుర్తొచ్చింది, నేను ఏడవను అది అంటే కళ్యాణ్ అంటాడు బొక్కలు ఒక వారం అంటే నీకు తెలిసింది అని చెప్పి అనుకున్నాను. చెప్తాడు అన్నమాట, బొక్కలు ఒక వారం అంటే తెలుసు దివ్య. అరే నేను ఎప్పుడు ఏడవను అనుకున్నారు, ఎందుకు మరి అలా వచ్చేసిందంటే చెప్పాను ఆ రోజు ఇలాగే ఉంటుందిరా ఇక్కడ అని చెప్తుంటే. సో దివ్య అంటే 24/7 ఇక్కడ ఉండిపోతున్నాం కదా, ఆ ఎగ్జాస్ట్ అయిపోయి అలా అయిపోతుంది అంటే శ్రీజ అదేగా ఇక్కడ అలాగే ఉంటుంది, చిన్న ఎమోషన్ కూడా గట్టిగా వస్తుందని చెప్పి అప్పుడు మీరు కాఫీ అన్నప్పుడు మీరు ఏడవటంలో తప్పులేదు, నేను అర్థం చేసుకోగలుగుతాను. 2 వారాల నుంచి అదే తింటున్నప్పుడు ఎందుకు ఉంటుంది మరి, బయట నుండి చూస్తే దీనికి ఎందుకురా వీళ్ళు ఏడుస్తున్నారు అనుకుంటామని చెప్పి మేము చాలాసార్లు అనుకుంటూ ఉంటామండి. ఇప్పటికీ మీకు ఎవరో మాకు అది తెలియాలంటే ఏం చేయాలి తెలుసా, మా ఆడియన్స్ని మమ్మల్ని అప్పుడప్పుడు తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో ఒక 20-30 రోజులు 40 రోజులు 50 రోజుల నుంచి తీసుకొస్తారు అనుకోండి, మా ఆడియన్స్ అలా అనుకుంటే మానేస్తారు, మీరు చేయరు, ఏం చేస్తుంది చెప్పండి. నెక్స్ట్ కళ్యాణ్ ముందు చెప్పాను ఎక్కడికి వెళ్తానండి బయటకు, ఆయన అనుకునేవాడంట ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు బయటకే కదా, మాత్రం దానికి ఎందుకు ఏడుస్తున్నారు అది చెప్పి ఎలిమినేషన్ అప్పుడు. సో ఎలిమినేషన్ అప్పుడు ఏడుపు వస్తుంది, అది వేరే విషయం. చిన్న చిన్న వాడికి ఏడుస్తారు చూసారా, అప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటా అని చెప్పి. అంటే మరి 2 వారాలకి పేరెంట్స్ మిస్ అయ్యారు చూసారా, అది మనం చాలాసార్లు ఫోన్లో చేయండి బాపత మనం ఏం చెప్తాం. నెక్స్ట్ సంజన గారు నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అంటారు. ఇల్లు అనుకుంటారు, ఈ హౌస్ అనుకుంటారు, కాదు ఆవిడ ఫస్ట్ బెడ్, అది ప్రశాంతంగా ఉంది, అది ఫస్ట్ బెడ్ అంటే శ్రీజ అంటది టెనెంట్స్ హౌస్లో గోల్ కూడా ఉండదు మాతో ఉంటే అంటది. దాని తర్వాత సంజన గారికి కసేపు శ్రీజ బయటికి వెళ్ళి మాట్లాడుకోవా అంటారు. కాల్ ఉండదు మాతో ఉంటే అలాగే ఆవిడ బయటికి వెళ్ళి మాట్లాడుకుంటా అంటది. నెక్స్ట్ తనజీ గారు తనుజ బర్నీ గారు ఇమాన్యుల్ రీతు అందరూ సుమన్ శెట్టి అన్న అందరూ కూర్చుంటుంటారు. తనుజ గారు నేను మాట్లాడలేదు కదా అని చెప్పి ఆవిడ మామూలుగా బాగా మాట్లాడతారు కదా, బాగా అంటే ముద్దుగా మాట్లాడతారు అలా అనమాట. మీరు చేసే పనులు అలా ఉంటాయి నాన్న, సో నాకు ఇస్తుంది ఎప్పటి నుంచి ఒక రోజు నుండి నాకే ఇస్తుంది ఎప్పటి నుంచో ఇప్పుడు నుంచి మీకు కొత్తగా అని చెప్పి మేబీ దివ్య బయట నుంచి వచ్చిన తర్వాత బర్నీ గారు ఓదార్చడం ఆడి కొంచెం దానికోసం ఏదో నవ్వుతూ చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. బర్నీ గారు సరే ఏదో ఒక రోజు ఇస్తారు, మిగిలిన ఏదో ఒక రోజు ఇస్తామమ్మా, మిగిలిన ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పి సింపుల్ చెప్తాను చూడండి, ఈ వర్డ్స్ దిగ్గానే ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు మీ ఇద్దరు ఉంటారు చెరుకు వైపు, అప్పుడు నేను ఒకరిని చూస్ చేసుకునే సిచ్యువేషన్లో ఉంటా. ఆ రోజు నువ్వు ఇదే స్టాండ్ మీద ఉండు, నీకు ఆ రోజు తెలిసిద్ది నేనేం చేస్తానని చెప్పి యూ విల్ కమ్ టు నో వాట్ ఐ డూ. చాలా క్లియర్గా చెప్తాడు. దివ్య అని పేరు రాదు కానీ నేను దివ్య అనుకున్నా, మొక్కలు కలుపుకున్నా. సో దివ్య తనుజ ఇద్దరు ఉంచుంటే కనుక నేను ఒకరిని చూస్ చేసుకోవాలనుకుంటే నేను ఎవరిని చూస్ చేసుకుంటానో నీకు ఆ రోజు తెలిసిద్ది అని చెప్పి. అరే ఆయన చాలా మంచోడు, పార్ట్ 2 ఇది ఈరోజు ఎపిసోడ్లో మంచోడు ఆయన అట్లా నీటికి చెప్తున్నాడు, వినిపించుకుంటాగా వినిపించుకురా కాదు మా నాన్న నన్ను మోసం చేస్తాను నెలకు పొడుస్తున్నాడు అది అని చెప్పి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఎంటా ఉంటారు. నెక్స్ట్ తనుజ గారు చూడండి సంజన అని రాస్తాను నేను ఇద్దరికి నీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా, నేను చాలా మొండిదాన్ని నాన్న, నా మొండితనం నీకు తెలియదు అంటే ఇమాన్యుల్ అది ఓకే అంటే బర్నీ గారు చెప్తారు ఇది ఓకే మీ ఇద్దరు ఎవరిని చూసుకుంటారు, కానీ వాళ్ళిద్దరే మీరు ఉన్నప్పుడు ఎవరిని చూస్ చేసుకుంటారని డౌట్ నాకు అని చెప్పి, అంటే ఈయన ఒక్కడున్నా కూడా వాళ్ళు చూస్ చేసుకుంటారు లేదా అని. అప్పుడు బర్నీ గారు మళ్ళీ మాట చెప్తారు ఇది పార్ట్ 3. అప్పుడు ఏం చేసినా నేను మాత్రం నార్మల్గానే ఉంటాను, వాళ్ళు చూస్ చేసుకున్నా చేసుకోవాలి నేను మాత్రం నార్మల్గానే ఉంటాను, ఏం చేసినా నేను అనుకుంటాను మీరు గేమ్ ఆడుతున్నారు అనుకుంటా అంతే అని చెప్పి. సింపుల్ మనిషి, సింపుల్ స్వభావం, కాంప్లికేషన్స్ లేవు, క్లారిటీ ఉంది, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ప్రయారిటీస్ ఉన్నాయి, ఎవరు గేమ్ ఆడుతున్నారు ఎవరు గేమ్ ఆడలేదు ఆయనకు తెలుసు, ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మనిషి కొంచెం సేఫ్, అప్పుడప్పుడు మరీ ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఆయన విలన్ క్యారెక్టర్ అవ్వడం వల్ల పెద్దడు అవడం వల్ల మనం ఓవర్గా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం, ఆయన అది అవడు, ఇప్పుడు అప్పుడే అవడు, ఏదో రోజు అవుతాడు. ఆయన రోజు మనకి ఎయిదర్ బాగా నచ్చుతాడు లేదంటే నచ్చకుండా ఉన్నాడు ఆ సిచ్యువేషన్ బట్టి. నెక్స్ట్ శ్రీజ కళ్యాణ్ అండ్ పవన్ కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. సో ఇది చాలా పెద్ద డిస్కషన్ జరిగింది, నేను సింపుల్ చెప్తాను. శ్రీజ ఏమంటుందంటే పవన్ని బయాస్డ్గా ఉన్నాం అని చెప్తుంది. దేనికి అంటే ఆయన ఓనర్గా ఉన్నప్పుడు రీతుకి తినిపించేవాడంట. అదే ఈయన ఇప్పుడు ఈ టెనెంట్గా ఉన్నప్పుడు అప్పుడు రీతు టెనెంట్, ఇప్పుడు ఈ టెనెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్లేట్లో కలుపుకుంటే పెట్టరా అంటే అమ్మో నేను ఓనర్ని నేను పెట్టను అన్నాడంట. సో దానికి ఆవిడ హట్ అయ్యారు. సో నువ్వు చాలా బయాస్డ్గా ఉంటున్నావు, చాలా సిచ్యువేషన్లో ఉన్నావు, అసలు రీతికి అంటే నేను ఇప్పుడు రీతికి పెట్టాను అంటాడు ఆయన. చాలాసార్లు పెట్టు దానివల్ల గొడవ అంటే నేను ఓనర్గా ఉన్నప్పుడు నేను ఒక్క రూల్ కూడా బ్రేక్ చేయలేదు, అంటే నా ముందే నువ్వు తినిపించావు అది అంటే అరే 1-2 సార్లు జరుగు అలా అనగాని అలాగైతే మన తనుజ గారు నీకైతే తినిపించలేదు నేను తినిపించానంటది. నువ్వు తినిపించినప్పుడు నువ్వేం అనలేదుగా మరి అంటే అలాగైతే మన తనుజ గారు కూడా నీకు ఆమ్లెట్ తినిపించాను ఎప్పుడేమో అన్నానా అలా నేనైతే రూల్ బ్రేక్ చేయాల, ఎవరెవరికైనా పెడితే నేను చూసి చూడండి వదిలేసానని చెప్తాడు. సో నేను పెట్టలేదు పవన్ అంటే ప్రియా పెట్టింది, సో దానికోసమే గొడవ అయింది, నా వల్ల ఏం గొడవలు అవ్వలేదు అది అంటారన్నమాట. నెక్స్ట్ శ్రీజ అరే ఒక ముద్ద పెట్టరా అంటే ఏంటో చెప్తాను అయ్యి అని అనమాట. టెనెంట్గా నీ షేర్ అంటే అనలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు చికెన్ తెచ్చారు కదా, ఇప్పుడు టెనెంట్ ఉన్నాడు కదా, టెనెంట్గా ఉన్నాడు కదా కొంచెం షేర్ వస్తుంది కదా, ఆ షేరు రీతుకి ఇచ్చేస్తానంట. అరే నాకు చికెన్ అవ్వలేదు కదా నువ్వు నీకు చికెన్ పెట్టినా ఏదో అని ఉంటుంది అనగా నా షేర్ ఇచ్చేస్తారా నీకు అందులో ఏముంది అని చెప్తే టెనెంట్స్ ఓనర్స్కి షేర్ చేసుకోవచ్చు అని చెప్పారా, టెనెంట్స్ అందరూ షేర్ చేసుకోవచ్చు అన్నారు నాకు సార్, అంతేగాని ఓనర్స్తో షేర్ చేసుకోమని చెప్పలా, నాది ఇచ్చేస్తాను నువ్వు బాగానే చెప్పావుగా,
కానీ రూల్స్ ఇప్పుడు నీకు గుర్తు రాలేదా అంటే ఇంతకుముందు మరి కెప్టెన్ నేను రూల్స్ గుర్తుంచుకున్నా అందుకే నీకు ప్లేట్లో ముద్ద పెట్టలేదు అన్నావు మరి ఇప్పుడు నీకు రూల్స్ గుర్తు రాలేదా దిస్ ఈజ్ కాల్డ్ బయాస్ యు ఆర్ బయాస్డ్ అని చెప్పి అలా చాలా బయాస్డ్గా ఉంటున్నావు నీకు తెలియటం లేదని పవన్ నోట్లో 4 లేని అన్నాడు అది నేనైతే అవునరా నేను బయాస్డే నేను ఎప్పుడు బయాస్డ్ తెలుసా ఆ అమ్మాయి నా కోసం అన్ని మాటలు పడి కెప్టెన్సీ టాస్క్లో నామినేషన్లో ఉంది నువ్వు నా కోసం ఏమీ చేయలేదు అప్పటికి నువ్వు నామినేషన్లో ఉన్నావు అయినా నిన్ను సేవ్ చేస్తాను చూసావా ఆ రోజురా నేను బయాస్డ్ కరెక్ట్గా చెప్పారా నాకు బుద్ధి చెప్పారని చెప్పి ఇట్లా కళ్ళు తుడుచుకుంటే బయటికి వెళ్ళిపోయింది సరిపోయేది అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేది ఈ డైలాగ్ చెప్పుకుంటే వెళ్ళుంటే మనోడి పాప పేజ్లో ఒక ఎక్స్ప్రెషన్ పలికింది కదా ఎంతసేపు ఆర్గ్యుమెంట్లోనే ఉన్నాడు అంతే ఎంతసేపు ఈయన వాళ్ళకి ఏం చేశాడంటే నేను చెప్పుకోలేకపోతున్నాడు వాళ్ళు గుర్తించట్లేదు కూడా అది పవన్ అరే ఓనర్స్గా ఒప్పుకుంటాను నేను రూల్స్ క్రాస్ చేయలేదు నువ్వేమైనా అనుకో 100% నేనైతే మాత్రం అసలు రూల్ క్రాస్ చేయలేదు కావాలంటే వీడియో తెప్పించుకో ప్రూవ్ చేస్తే నేను నీకు సర్వెంట్గా ఉంటా అంటాడు నీ కాలు మొక్తా బాంచ్ అన్నాడు నువ్వు దిరా బాబు నీలాంటి సర్వెంట్ అనుకుంటారు వాళ్ళు శ్రీజ నాకేం అవసరం అది అని చెప్పి అనుకుంటారు సంజన గారు ఎక్కడి నుంచి పాప పీసీసీలా కొంచెం బయటికి వెళ్ళి ఆడుకోమ్మా అన్నట్టు అమ్మ మీరు కొంచెం బయట మాట్లాడుకుంటారంటే ఆపేస్తున్నాను అన్నారు ఇందాకే కదా ఇక్కడ మీకు అసలు ఏ గోళ ఉండదు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అన్నారు ఏది ఆ శాంతి ఏది ఆ ప్రశాంతత ఏది రెండూ లేవు నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ వెళ్ళి పవన్ వెళ్ళి పడుకుని పోతాడు కళ్యాణ్ తిని శ్రీజ ఎక్కడ ఉంటారు అన్నమాట ఒక బెడ్ మీదే సో శ్రీజ కళ్యాణ్కి చెప్తూ ఉంటుంది పక్కనే ఉంటుంది చాలా నెమ్మదిగా చెప్తుంది నాది షేర్ చేసుకుంటే నా ఇష్టం మీకు నెమ్మది చెప్తున్నా నాది షేర్ చేసుకుంటే నా ఇష్టం అంటే ప్లేట్లో ఒక ముద్ద పెట్టరా అంటేనే నేను పెట్టను అన్నాడు అలా రీతి అడిగినప్పుడు మన ఎన్నిసార్లు పెట్టాడు దానివల్లే కదా గొడవలు వచ్చినాయి అది అనుకుంటుంటారు అనమాట బయాస్ కాదంటే నేను మాత్రం ఒప్పుకోను వాడు బయాస్ డే అని సరే ఒప్పుకున్నారు బయాస్ డే ఏంది ఇప్పుడు ఏది ప్లేట్లో అన్నం పెట్టాడు పెట్టలేదు దానికి బయాస్ డా ఏదైనా పవర్స్ వచ్చి యూజ్ చేయకపోతే అది అయినా మీరు బాధపడాలి కానీ ఫ్రెండ్ అయ్యి ఉండి అని ఇందాక సేవ్ అయ్యాక కూడా ఒక్కసారి కూడా రాలేదు సో మాటలు చెప్తాడు సోది అని అంటే ఆవిడ సేవ్ అయినప్పుడు వచ్చి ఒక్కసారి కూడా అని కళ్యాణ్ అంటాడు అసలు ఎందుకు రావాలని కోరుకుంటున్నావు నువ్వు అంటాడు అది కాదురా ఫ్రెండ్ కదా వాడు సేవ్ అయితే నేను సంతోషపడతాను కదా నామినేషన్ సేవ్ అయ్యాడు అది అని చెప్పి సో అది లేదు ఉంటుంది కదా జస్ట్ జనరల్గా అంతా పోయింది షెల్ఫిష్గా తయారైపోయాడు అప్పటికి చెప్తానే ఉన్నాను నేను కాంటెంట్ రా సారీ సో ఏమంటారంటే బాగా ఫీల్ అయిపోతున్నారు శ్రీజ గారు దేనికంటే బయట నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ 20 రోజులు 15 రోజులు ట్రావెల్ చేశారు ఏదో ఒకటి 4 రోజులు ట్రావెల్ చేశారు ఫ్రెండ్స్ లోపలికి వచ్చాక ఆయన వేరే వాళ్ళు క్లోజ్ అయ్యాడు సో వీడికి కనీసం ముద్ద కూడా పెట్టలేదని వీడు బాధ ఉంటుంది ముద్ద పెట్టలేదని బాధో లేదంటే ఆ ఎంటైర్ కెప్టెన్సీ టాస్క్లో ఈవిడ తప్పని ప్రూవ్ అయిందని బాధో అది మళ్ళీ పెద్ద తప్పని కాదు కమ్యూనికేషన్ గ్యాప్ మళ్ళీ ప్రూవ్ అయిందని బాధ ఏదో ఒకటి ఆ బాధ అయితే ఉంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్ వేరే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంటే కొద్దిగా అమ్మాయిలు కాబట్టి ఆ జలసీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కొట్టిపారలేదు ఫ్రెండ్గానే చెప్తున్నా మళ్ళీ ఇదంతా 2 వీక్స్ కెప్టెన్ అయ్యి నాకు ఇచ్చేయండి అంటే 2 వీక్స్ కెప్టెన్ అయ్యాడు మళ్ళీ వచ్చి వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకు ఇచ్చేయండి కంటెండర్షిప్ అంటే ఎలా ఇస్తారా మిగతా వాళ్ళందరూ పడిన కష్టాన్ని ఏం చేయాలి సో అన్ఫేర్ చేస్తున్నావా సో లేదంటే మళ్ళీ బెదిరిస్తున్నాడు నీకు సపోర్ట్ చేయను అది అని చెప్పి చేసిందంతా మాత్రం గుర్తు లేదని నేను అనుకున్నా ఏం చేశారు అనుకున్నా ఇమాన్యుల్ హెల్ప్ చేశాడు నువ్వు హెల్ప్ చేసావు అనగానే ఇది ఎప్పుడు జరిగింది అనగానే లెటర్ రావడానికి ఎవర్రా ఎన్ని గుర్తులేవా అంట ఇవన్నీ నేను అక్కడ ఉన్నాయి లెటర్ రావడం అంటే ఏంటంటే నాకు అర్థమైంది వాయిస్ నోట్ ఆ రోజు లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో వాయిస్ నోట్ వచ్చింది కదా సో దానికి ఇమాన్యుల్ తనకి ఇవ్వటం అది కళ్యాణ్కి రావాలంటే కళ్యాణ్ సరే పవన్కి ఇచ్చేయని చెప్పడం ఇది జరిగింది సో అలాగ ఒక త్యాగం చేశారని చెప్పి ఒకటి వీళ్ళు సపోర్ట్ చేశామన్నట్టు అనమాట అది ఇలా పాయింట్ ఆఫ్ వ్యూ సో అదనమాట నాకు ఎప్పుడు అడగట్లే వీళ్ళు ఏం చేశారు అనుకుంటా ఉన్నాను నేను శ్రీజ నెక్స్ట్ మళ్ళీ ఇంకో పాయింట్ మళ్ళీ తనకు లాయర్లు అంటే ఇందాక ఎపిసోడ్లో సార్డ్ ఎపిసోడ్లో మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడిద్ది కదా నాగార్జున అడుగుతారు ఏంటమ్మా అంటే ఆ పాయింట్లు అందిస్తున్నాడు సార్ లాయర్ అవుతాడేమో అని చెప్పి చెప్తున్నాను కదా ఆ పిల్ల తప్పులేదు రా రీతిది ఇందులో అని చెప్పి తన స్టాండ్ తీసుకుని తను నిలబడి ఏదో మాట్లాడుకుంటుంది వీడు మధ్యలో దూరి అవసరం లేదు మధ్యలో దూరిపోయాడు వీడు వెళ్ళిపోయి రీతి ఏదో పాయింట్ చెప్పుకుంటుంటే తనకు గుర్తొచ్చింది ఏదో అమ్మాయి చెప్పుకుంటుంది అమ్మాయి పాయింట్ వీడి పేరు వీడి పేరేం ఎత్తలేదు అమ్మాయి ఎత్తకపోయినా వీడికి రీతు శ్రీజాని మర్చిపోయావు అన్నానంట రీతి చెప్పుకుంటే నాగార్జున గారికి నువ్వు శ్రీజాని మర్చిపోయావు అంటే శ్రీజ నీకు వచ్చి ఏం చెప్పింది నాకు వచ్చి ఏం చెప్పింది ఆ పాయింట్లు ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ కనెక్షన్ రాదు మళ్ళీ శ్రీజ ఇది వేడవద్దు అని చెప్పి శ్రీజ కాలేదు కదా ఇల్లు మరి నన్ను బ్యాడ్ చేస్తున్నాడు అని చెప్పి ఆల్రెడీ ఇందాకే శ్రీజ కోట అయిపోతుంది స్టార్టింగే నువ్వు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చేస్తావు నీ వల్ల అయిందంతా అన్నట్టు అవుతుంది మళ్ళీ చెప్తారు కదా సో చెప్పడం అవసరమా ఆ పాయింట్ తను చెప్పుకుని రీతి వీటికి అందించాలి అని చెప్పి సో ఎన్ని కోపాలు వాడికి బిల్డ్ అవుతున్నాయి అంతే ఇది 1 కిలో చికెన్ ఇస్తే తీరని కోపం రాజా నువ్వు రోజు చికెన్ ఇవ్వాల్సిందే తీరాలంటే సో వైబే సెట్ కాదు ఇది ఇంకో పాయింట్ అనమాట వైబే సెట్ కాదు అంటే నెగిటివ్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏం మాట్లాడతాం అంతసేపు మళ్ళీ వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతారని కళ్యాణ్కి అర్థం కాదు నాకు అర్థం కాదు ఈ వైబ్ బ్యాండ్ నుంచి వచ్చింది రా బాబు వీళ్ళు ఏమైనా వెళ్ళి మిరాయి సినిమా చూస్తారా వైబ్ ఉంది అని అనుకున్నాను నేను కాసేపు అయితే ఏమంటారు కళ్యాణ్ నీతో ఎవరన్నారు వైబ్ సెట్ కాలేదు అనగానే అదే ఆ రోజు అందరూ అన్నారు కదా నెగిటివ్ వైబ్ అని చెప్పి ఎన్నిసార్లు అన్నారు ఏది ఆ నామినేషన్స్లోది అమ్మ నామినేషన్స్ తర్వాత నువ్వు ఎన్నిసార్లు కూర్చున్నావు వారు ఎన్నిసార్లు మాట్లాడారు మీరు ఎన్నిసార్లు ఫన్ చేశారు
అక్కడ ఇమిటేషన్లు చేశారు, వాళ్ళ మీద జోకులు వేశారు, ఏందో ఇంకా అదే పట్టుకున్నారు ఆవిడ. ఉంటుందిలేండి కొంచెం మైండ్లో, వండుకొని ఎలా ఉంటుంది కానీ వాళ్ళందరూ అన్నారు కదా అంటే ఇప్పుడు మాట్లాడటం లేదంటే ఎలాగా, అప్పుడు అందరూ ఓనర్స్ అందరూ ఇది చెప్పారు. దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ వస్తే బాగుంటుంది మంచిగా అంటారు. కళ్యాణ్ ఏం పాపం అంటే అట్లీస్ట్ వాళ్ళతో ఏమో వైఫ్ సెట్ ఇద్దాను కానీ కళ్యాణ్ ఆహా అంటే అలా కాదురా అని చెప్పి మనుషులతో కొంచెం మాట్లాడినట్టు ఉంటుంది అని. వస్తారు అమ్మగారు, మీ కోరిక నెరవేరుద్ది, 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు గట్టిగా వస్తారు, లోపలికి వచ్చిన తర్వాత మీరు కూడా కొద్దిగా షాక్ అవుతారు. మేము ఎవరినో అనుకున్నాం, వీళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారులేండి గట్టిగా. నెక్స్ట్ దివ్య కోసం అనుకుంటా సైకిల్ చేసుకొని ఓనర్స్తో తప్పితే తినేస్తూ ఉండదు దివ్యానే. ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నా కదా అని చెప్పి పక్కన పడుకొని ఉంటుంది, మళ్ళీ నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ వల్ల చెవులు దొబ్బుతూ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత రీతుపవన్ వాష్రూమ్లో ఉంటారు. బ్యాటరీస్ కదా వస్తే అందరు లేస్తారనమాట. రీతుపవన్ వాష్రూమ్లో అంటే వీళ్ళు వెళ్ళి కామెడీ చేస్తారు. ఇమాన్యుల్, శ్రీజలు అందరూ వెళ్ళి కామెడీ చేస్తారు. దాని తర్వాత తనుజ కళ్యాణ్ బయట కూర్చొని ఉంటారు. తనుజ సరేరా నేను వెళ్ళనా అనగానే కళ్యాణ్ బజ్జుంటావా, సరే. ఇది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. ఇది ఎక్కడికి ఏ తీరాలకు చేరిద్దో తెలియదు. నెక్స్ట్ పవన్ అండ్ రైతు వాళ్ళు అటు సైడ్, వీళ్ళు ఇటు వాళ్ళు అటు. బాగుందా, సరే గుడ్ నైట్, పడుకుని పోతావా, వాళ్ళు కూడా అంతే పడుకుని పోతా అని చెప్పి. టెన్షన్ పడ్డావా, ఉంటానా లేదా అని. టెన్షన్ ఎందుకు, ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఏదో సోది ఇదొకటి తీసేస్తానండి. నెక్స్ట్ ఈ నామినేషన్ కదా మాట్లాడుకుంటారు. దివ్య అంటే రేపు నామినేషన్ రాగానే అందరూ తోసేయాలి పూలు, అలాంటి నామినేషన్ ఏదో పెట్టాలి అని చెప్తే శ్రీజ నీకు నామినేషన్స్ పడవంటది. దివ్య అంటే లేదు నాకు సంజన గారి నుంచి ఏదైనా పడితే పడవచ్చు అని చెప్పి. నీకేమో మీ ఇద్దరికేం పడవంటే శ్రీజ లేదు నాకు వేస్తారంటది. కళ్యాణ్ నాకు వేస్తారంటే దివ్య అంటే ఎందుకు మీకు గొడవ సెట్ అయిపోలేదా, రీతుతో మాట్లాడలేదంటే అది పర్సనల్, అది ఇందులోకి రాదంటాడు కళ్యాణ్. నాకు షాక్ అయ్యాను నేను. అంటే మేము ఫ్రెండ్స్, అది మా పర్సనల్ గొడవ, నామినేషన్స్లోకి తీసుకురాము అని అంటాడు. సో తిను వాళ్ళకి వేయడు నామినేషన్స్లో, వాళ్ళు తినికి ఎయిర్ అయితే నామినేషన్స్. నేనేదో భూమి బద్దలు రేపు సాంగ్ వేసి మరి బద్దలు కొడతారేమో అనుకున్నాను నేను. అప్పుడు నా మైండ్ మబ్బులు ఇడిపోయినాయి. నాకు ఒరి అమ్మాయి ఫ్రెండ్షిప్ అనుకున్నాను నేను. అది మా పర్సనల్, వాళ్ళ మీద కోపం తప్పితే నాకు అది వాళ్ళ మీద కోపమే లేదు, నాకు బాధ బెస్ట్ ఫ్రెండ్స్ అలా చేశారని అంతే అని. సో మేము చేసుకోము అన్న విధంగానే. మరి వాళ్ళిద్దరు చేస్తారంటే చేయరు. సో ఇది ఒక గూడు పుటాని అనమాట. మీరు బఠానీ ఏం కాదు అనద్దు, రేపు తెలిసిద్ది మనకి ఏంటి అన్నది. అవన్నీ నామినేషన్స్ పడే విషయం కాదు కదా, సరే అని దివ్య తనందరం కన్విన్స్ చేసుకున్నది. నెక్స్ట్ శ్రీజ అలాంటి నేను వీడితో కూడా మాట్లాడకూడదు, నాకు సిగ్గులేదు గట్టి మాట్లాడుతుంది, ఆ కాఫీ కోసం అనమాట. సో నామినేషన్స్ చూడాలి ఎలా అని చెప్పి అంటే శ్రీజ అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేట్ చేస్తారేమో అని చెప్పి. గెస్ట్ కరెక్ట్ చేయలే, రాంగ్, ఈ వారం ఎండ్లో వస్తారు, అది గెస్ట్ చేయాలి మినిమంగా. సో ఇక్కడ బిగ్ బాస్ స్క్రిప్ట్ లీక్ అయింది అయ్యా. అదేంటి అంటే శ్రీజ ఫ్లోరాది అందరూ వేసేవాళ్ళు కానీ తీశారు. దాని తర్వాత సంజన గుడ్ మ్యాటర్ ఎత్తకూడదు అని కండిషన్స్ పెట్టారు అని చెప్పి. సో నాగార్జున గారు వెళ్తా ఇంకా నామినేషన్లో ఎక్కడ కానీ సంజన గారు గుడ్ మ్యాటర్ ఎత్తద్దు అని చెప్పుంటారు. ఎందుకంటే ఆ గుడ్ మ్యాటర్ ఇచ్చి అందరూ నామినేషన్ దాని మీద కొడతారు కాబట్టి పెట్టద్దు అని చెప్పారేమో. దివ్య ఆవిడ చాలా ఇచ్చారులే పాయింట్స్, గుడ్ ఒకటే నేను ఆవిడకి వేయాలంటే చాలా ఇచ్చి అని చెప్పి గుడ్ మ్యాటర్ ఒకటే తీస్తారు, మిగతా ఉన్నాయంటది శ్రీజ. ఎందుకంటే అందరూ దాని మీద వేస్తారు కదా, సో వాళ్ళకి అర్థమైపోయింది అందుకని తీస్తారన్న విధంగా చెప్తారు. కానీ రేపు నామినేషన్స్ పాయింట్స్ మీద లేవనుకుంటా, వేరే కాన్సెప్ట్ ఏదో పెట్టారు, ప్రశాంతంగా ఉంటుంది ఆ కాన్సెప్ట్ వైజ్ నామినేషన్స్ అంటే. దివ్య ఈ వీక్ అందరికీ ఫ్లోరా గారు ఉన్నారు ఒక రీజన్తో, బట్ ఆవిడని కూడా నామినేట్ చేస్తారు. మామూలుగా ఉండదు, మనతో బిగ్ బాస్ టీం వేసేసారు ముందే, మీరు అందరూ ఏం చేస్తారండి పర్సనల్ అసిస్టెంట్ అది అని చెప్పి. కళ్యాణ్ నేనేం చెప్తే అది, ఆవిడ ఫ్లోరా గారు నేను ఏం చెప్తే అది చేశారబ్బా, బాల్ కొట్టమంటే కొట్టారు, వద్దంటే వద్దు, పట్టుకోగానే మమ్మల్ని పిల్లమంటే పిలిచారు, అన్నీ చేశారని చెప్తారు. దాని తర్వాత శ్రీజ చెప్పింది ఎందుకు అలా చేశారు ఏంటి అంటే జైల్లో ఉన్నప్పుడు తను 2-3 పీపుల్ వచ్చారంటే ఎక్కువ మంది రాలేదంట, ఎక్కువగా సంజన గారు వచ్చారంట, ఆవిడకి ఫుడ్ ఇవ్వటం కానీ ఏదైనా ఇవ్వటం కానీ అవన్నీ చేశారంట. సో అలాగని కాబట్టి అలాగని చెప్పి నేను అలా చేశాను అంటే దివ్య అలాంటి వీక్నెస్ ఉంటే మాత్రం ఇంక అందరూ వాడేసుకుంటారు ఇక్కడ అంటే. అదే ఆవిడ లాంగ్వేజ్ బ్యారియర్ అని ఎవరు నామినేట్ చేయలేదు, ఈ విషయం మీద నామినేట్ చేశారు, ఇలా స్టెంట్ వేరే విషయాల మీద అని చెప్పి. బట్ ఆవిడకి హెల్ప్ చేశారు కాబట్టి సంజన గారు ఆ గ్రాటిట్యూడ్ ఆవిడ చూపిస్తున్నారు, అది మ్యాటర్. ఎక్కువ మంది రాలేదంట ఆవిడ దగ్గరికి, సో అదనమాట సంగతి. అందుకని ఆవిడ అలా చేశారని చెప్పి శ్రీజకి చెప్పారు, అది మనకు కట్ చేశారు. సో ఇది మిడ్ నైట్ టాక్స్ 30-35 మినిట్స్లో చెప్పచ్చు, కానీ మన ఎంటర్టైన్మెంట్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసి ఎక్స్ట్రా చేస్తే మింగేసి చేస్తే ఇలాగే ఉంటుంది. సరే ఎనీవే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.